నమస్తే, నేను కపర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఈరోజు నూతన పార్లమెంటు భవనం ప్రారంభమైంది. ఈ పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా దేశంలో అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలలో వాస్తవాలు ఏంటి, అసలు ఈ పార్లమెంటు భవనం ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోదీ గారి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, ప్రతిపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలను చర్చించడంతో పాటు ఈరోజు వీర సావర్కర్ గారి యొక్క జయంతి. ఆ జయంతి సందర్భంగా పార్లమెంట్లో ప్రధానమంత్రి ఆయన ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ గారి జయంతి సందర్భంగా కూడా ఆయన దేశానికి చేసినటువంటి సేవలేంటి, స్వతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్న తీరు ఏ రకంగా ఉంది, ఆయనపై దేశంలో వస్తున్నటువంటి అనేక విమర్శలేంటి, ఈ రెండు అంశాలపైన కూడా మనం ఈరోజు ప్రత్యేక చర్చకారంలో చర్చిద్దాం. ఇందులో పాల్గొంటున్నారు మౌనిక సుంకర్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సామాజిక కార్యకర్త. అట్నే కృష్ణమూర్తి గారు, వీరు అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్. అలాగే మనకు లైవ్లో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. ముందుగా రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు ఓకే, ఒకసారి మౌనిక సుంకర్ గారితో మాట్లాడదాం. మౌనిక గారు చెప్పండి, అంటే ఈరోజు పార్లమెంటు భవనం ప్రారంభమైన తర్వాత చాలామంది భారతీయులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక 75 సంవత్సరాల తర్వాత నూతన పార్లమెంటు భవనం ఒకటి ప్రారంభమైంది. కానీ అదే స్థాయిలో విమర్శలు కూడా అదే రకంగా వెల్లువెత్తున్నాయి. దాదాపు 20 పార్టీలు ఆ పార్లమెంటు భవన కార్యక్రమాన్ని బహిష్కరించినాయి. ఇది పూర్తిగా మోదీ తన గ్రాఫ్ను పెంచుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమమే అని విమర్శిస్తాం. దీన్ని ఎట్లా చూడాలి? దీనిలో మీరు మల్టిపుల్ పాయింట్స్ అడిగారండి వన్ క్వశ్చన్లో. సో దీనిలో ఫస్ట్ మోదీ గ్రాఫ్ పెరగడం గురించి ఒకటి, రెండు ఇన్ని రోజులు ఆ దండం ఏది, రాజదండం ఇన్ని సంవత్సరాలు ఎక్కడుంది, అది పోయి ఒక మ్యూజియంలో ఉంది, అలహాబాద్ మ్యూజియంలో. అండ్ ఆ మ్యూజియంలో దాన్ని పెట్టడం ఒక దారుణమైన విషయం. అంటే దాని కిందంట నెహ్రూ గారి వాకింగ్ స్టిక్ అట. రాజదండంకి వాకింగ్ స్టిక్కి తేడా తెలియనంత అన్ని సంవత్సరాలు పరిపాలించాదా? ఏ పార్టీ పరిపాలించింది అన్ని సంవత్సరాలు? మీకు రాజదండంకి తేడా తెలుస్తలేదు, వాకింగ్ స్టిక్కి తేడా తెలుస్తలేదు. అంటే అది ఆ రాజదండం అనేది పర్టికులర్గా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే వెంటనే హిందూస్ ఏదైనా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కానీ, వాళ్ళ స్వాభిమానం గురించి కానీ, వాళ్ళ ధర్మానికి సంబంధించింది కానీ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు కానీ, వాళ్ళు నమ్మిన వాటిని సిద్ధాంతాలని వాళ్ళు గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పినప్పుడు కమ్యూనలిజం అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో మరి ఈ ఫ్యాషన్ అయితే అయిపోయింది. సో నన్ను కూడా మీరు కమ్యూనల్ దానిలో వేస్తే వేయండి, డజంట్ మ్యాటర్, బికాజ్ ఐఎమ్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ హిందూ. సో నేను ఈ పాయింట్లో ఒక పాయింట్ అడగదలుచుకున్నా. రాజదండము ఇన్ని సంవత్సరాలు దానిలో అందులో పెట్టి దాన్ని వాకింగ్ స్టిక్గా పేరు పెట్టినాడు. సో అది ఎందుకు పెట్టారు? ఎందుకు? అది హిందూయిజంకి సింబలిక్గా ఉందనా, అది హిందూ ట్రెడిషన్కి సంబంధించిందనా, అది హిందూ కల్చర్ అండ్ హిందూ వాల్యూస్కి సంబంధించిందని కాబట్టే దాన్ని రాజదండాన్ని తీసుకెళ్ళి మీరు వాకింగ్ స్టిక్గా పెట్టారు. సో ఇప్పుడు వచ్చేసి మరి వాకింగ్ స్టిక్ కాదు అది రాజదండం అని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ముందు మనం పార్లమెంటు భవన ప్రారంభం, ప్రతిపక్షాల విమర్శలు, వీటి నుంచి తర్వాత రాజదండం అంశం కూడా మాట్లాడదాం. ముందు అసలు పార్లమెంటు భవన ప్రారంభం సందర్భంగా 20 పార్టీలు ఆ పార్లమెంటు భవన కార్యక్రమాన్ని బహిష్కరించినాయి. ఈ బహిష్కరించడం కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మోదీ కాదు ప్రారంభం చేయాల్సింది, రాష్ట్రపతి గారు చేయాల్సింది ఉండే అనేది చెప్తున్నారు. సరే, వాళ్ళ విమర్శలు అర్థం తర్వాత, కానీ దాన్ని ఎట్లా చూడాలి దాన్ని కూడా మనం విశ్లేషిద్దామండి. సో ఇప్పుడు ఒక బిల్డింగ్ ని ఇనాగరేట్ చేయొద్దు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ 100% ఎగ్జిక్యూటివ్ హెడ్. సరే, మరి మీరు అట్లా అన్నప్పుడు ప్రెసిడెంట్ ఈజ్ లెజిస్లేటివ్ హెడ్, జ్యుడిషియరీ హెడ్. సో లెజిస్లేటివ్ హెడ్ ఈజ్ నాట్ ఏ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ పర్సన్. సో ప్రెసిడెంట్ ఎక్కడ కూడా ఎలక్షన్స్లో విన్ అయ్యి ఎలక్షన్స్తో వచ్చిన పర్సన్ కాదు కదా. సో డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ పర్సన్స్ అందరూ అంటే ఎంపీలు అందరూ కలిసి ఈయన మాకు ప్రధానమంత్రిగా ఉంటారు, ఈ పార్టీ నుంచి మేము వస్తాము, ఈ పార్టీ నుంచి మేము ఇది మా మేనిఫెస్టో అని చెప్పి వచ్చిన బీజేపీ పార్టీ అధినేత నరేంద్ర మోదీ గారు. సో వీళ్ళందరూ కలిసి ఎన్నుకున్న వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారా, లేకపోతే మీరు ఎట్లయితారు? సో డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ పర్సన్కి రైట్ లేదా ఉండొద్దు అని అనడం అనేది ఒక నాన్ సెన్స్ అవుతుంది ఒకటి. రెండో పాయింట్, యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఎన్నో ఇనాగరేషన్ చేసింది. మరి ఆమె ఏ రైట్తో ఇనాగరేషన్ చేసింది? సో ఆమె ఈవెన్ ఇంటర్నేషనల్ వాటికి కూడా వెళ్ళింది, లైక్ చైనా ఇన్వైట్ చేసినప్పుడు, రష్యా ఇన్వైట్ చేసినప్పుడు. సో దే న్యూ దట్ పపెట్ రన్నింగ్ ఒకరు, పపెట్ ఈజ్ అనదర్ అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆమెకి ఎన్నో వాటికి ఇనాగరేషన్కి అనుమతి ఇచ్చారు, ఎన్నో వేరే కంట్రీస్ కూడా ఆమెను ఇన్వైట్ చేసినాయి. సో ఇన్ ద సేమ్ వే ఈ దేశానికి
మోదీ వేవ్ అనేది మోదీని ఎంతోమంది ఇష్టపడే ప్రధానమంత్రి. నార్మల్గా చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారండి మన దేశ చరిత్రలో, బట్ మోదీ ఈజ్ ద మోస్ట్ బిలవర్డ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ ద మోస్ట్ బిలవర్డ్ లీడర్ ఇన్ ద హోల్ వరల్డ్. మనం కంపేర్ చేసుకుంటే కూడా వేరే దేశాలలో కూడా మోదీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మొన్ననే రీసెంట్గా ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ ఏమన్నాడు, మోదీ ఈజ్ అ బాస్. నో పొలిటీషియన్ విల్ సే ఆయన కౌంటర్ పార్ట్ని పట్టుకొని ఇంత అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వై డిడ్ హీ అప్రిషియేట్? బికాస్ మోదీ హ్యాస్ అ విజన్ ఫర్ హిజ్ నేషన్, మోదీ హ్యాస్ అన్ యాటిట్యూడ్ ఫర్ హిజ్ పొజిషన్, మోదీ హ్యాస్ అ విజన్ ఫర్ ద హ్యుమానిటీ. హీఈస్ అ రియల్ లీడర్. నాయకుడు వేరు, రాజకీయ నాయకుడు వేరు. సో మోదీ రాజకీయ నాయకుడు కాదు, హీఈస్ అ బార్న్ లీడర్. ఆయన న్యాచురల్గా స్వతహాగా ఒక నాయకుడు. సో ఆయన వేవ్కి ఈ ఇనాగరేషన్ అనేది ఇంకా ఎక్కువ హైప్ని ఇవ్వబోతుంది. అందులో రాజదండ్తో వెళ్ళడం అనేది నిద్రిస్తున్న హిందూ సమాజం అంతా ఇట్లా మేకుంటుంది అనమాట. సో ఈ ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళందరికీ ఏమైపోతుందంటే వీళ్ళకి కింద మీద అయిపోతున్నాయి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తోని 70 సంవత్సరాలుగా ఈ పాలిటిక్స్ అనేది ఒక రాజనీతి, ఒక మంచి ఫీల్డ్ని నీచంగా చేసేసిన పాలిటీషియన్స్ అంతా మన దేశంలోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు కింద మీద అవుతుందన్నమాట. దీని మొత్తం అంటే ఈవెన్ రాజకీయాలను కూడా ప్రక్షాళన చేసేంత స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు అనేసరికి వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. సో అందుకనే వీళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. ఇదే అంశంతో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు నాతో పాటు రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. సౌండ్ ఏమైంది చూ ఒకసారి చెక్ చేయండి. సరే, రామ్మోహన్ రావు గారు టెక్నికల్ ఇష్యూ ఉంది, మనం ఒకసారి కృష్ణమూర్తి గారితో మన కృష్ణమూర్తి గారు చెప్పండి. ఇందాక మౌనిక గారు చెప్పినప్పుడుగా విన్నారు మీరు, అంటే మోదీ చరిష్మా పెరిగిపోతూ ఉంది. ఇది ప్రారంభం చేయడం వల్ల మోదీకి ఇంకా ఆయన గౌరవం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలందరూ ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎట్లా ఇది అంటే వాస్తవానికి పార్లమెంట్ భవనం అనేది ఒక ఐకాన్ బిల్డింగ్గా నిలబోతుంది. కాబట్టి దీని మీద దేశ ప్రజల్లో చర్చ జరిగితే ఆయనకు కీర్తి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అది తగ్గించాలి అంటే ఏం చేయాలి అని వీళ్ళు బహిష్కరణ అనేది ఎందుకు చేశారని ఏ పార్టీ కూడా చెప్పలేకపోతే 20 పార్టీలు మీరైనా 20 పార్టీలు ఒక లేఖను రాసి పెట్టారు. ఏమని? సింగిల్ లాంటి అందరికీ రాష్ట్రపతితో ప్రారంభించాలి. అంటే ఒకటే కృష్ణమూర్తి గారు, రాష్ట్రపతి ఎందుకు ప్రారంభం చేయొద్దు? రాష్ట్రపతి ఎందుకు ప్రారంభం చేయొద్దంటే మేడం చెప్పినట్టుగా జ్యుడిషియరీ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ ఒకటి, లెజిస్లేచర్ ఒకటి, 3. ఈ మూడిట్లలో జ్యుడిషియరీ అనేది వాళ్ళ పవర్కు సుప్రీంకోర్టు సీజే వాళ్ళు ఉంటారు, చేస్తారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే రాష్ట్రపతి ప్రజలతో ప్రజాప్రతినిధితో ఎన్నుకోబడ్డటువంటి వారు. ఇక నేరుగా ప్రజలతో వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంపీలు, ప్రధానమంత్రి, స్పీకరు, వీళ్ళు. దీంట్లో మీరు స్పీకర్ను విలువకుండా స్పీకర్ అబ్సెన్స్లో పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేస్తే దాన్ని తప్పుపట్టాల్సింది, అది విరుద్ధమే. స్పీకరు, మోడీ ఇద్దరు కలిసి పాల్గొని సంయుక్తంగా మొత్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతికి అంకితం చేసే కార్యక్రమం పాల్గొన్నప్పుడు వచ్చే ఇబ్బంది ఏంది? వీళ్ళకు ఓన్లీ ఒకటే, రాష్ట్రపతి ద్వారా ప్రారంభించాలి. రాష్ట్రపతి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వారు పోటీ చేసినప్పుడు విపక్షాన్ని ఆవిడకు మద్దతు ఇవ్వాలి కదా. అప్పుడు అదొక రాజకీయం అంటారు. మళ్ళీ అప్పుడు ఏమంటారు? ఆమెను ఎందుకు పెట్టారు, వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా అని అప్పుడు ఇదే పార్టీగా ప్రశ్నించినాయి, ఇదే పార్టీగా వ్యతిరేకించి ర్యాలీలు చేసి హైదరాబాద్ కోసం పెద్ద ఎత్తున ఊరేగింపులు చేసి తీసుకొచ్చారు. ఓకే, అది తీసుకురావడంలో అది వాళ్ళ రాజకీయ విఘ్నత వదిలేద్దాం. కానీ ఇక్కడ రాష్ట్రపతితో చేయలేదు అనే ఏకైక కారణం, సింగిల్ పాయింట్ ఏజెండా, మిగతా ఏం లేదు. పార్లమెంటు బిల్డింగ్లో అక్రమాలు జరిగినాయి, నిర్మాణంలో అక్రమాలు జరిగినాయి, టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగినాయి, ఇంకా నాణ్యత లోపించింది, నాణ్యత లేదు అని ఏమన్నా అంశాలు తీసుకురావాలి. వీళ్ళు వేరే అంశాలు తీసుకొచ్చి ఆ బిల్డింగు బాగాలేదు, బిల్డింగ్ నాణ్యత లేదు, వాస్తు ప్రకారం లేదు, ఏమైనా చెప్పచ్చు వాళ్ళ ఇష్టం. దాంట్లో ఒకటి రాష్ట్రపతి ద్వారా ప్రారంభించే రకమైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి కదా. ఇది పార్లమెంటు భవనం శవపేటిక లాగా ఉంది అని చెప్పి ఆర్జేడీ ఎంపీ ఒకరు ట్వీట్ చేసిండ్రు. అంటే దాదాపుగా వాళ్ళు ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడే పరిస్థితులలో కనబడతా ఉన్నారు. అంటే చూసే ఖండం బట్టి మనకు అక్కడ వస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచన. బీహార్ అంటేనే రాక్షస రాజ్యం, అటవిక రాజ్యం. కాబట్టి వాళ్ళకి అంతకన్నా ఎక్కువ వస్తాయి అనుకోవద్దు మనం. ఆర్జేడీకి అంతకన్నా ఎక్కువ వస్తాయి, శివపేటికలు వీటికన్నా ఎక్కువ వస్తాయి మనం ఆలోచన, మన పొరపాటు, మన తప్పది. అది మనం
ఆశించడం కూడా పొరపాటే అట్లాంటి ఆ నాయకులతోటి. బీహార్లో ఏముంది, ఆ అటవిక రాజ్యమే. మీరు ఎక్కడ తీసుకోండి, సుపారీ గ్యాంగులు వస్తున్నాయి, హత్యలు చేస్తున్నట్టు ఎవరు? బీహార్ గ్యాంగ్సే కదా వచ్చేటి. పోలీసు వాళ్ళు కూడా చెప్తారు బీహార్ గ్యాంగ్ అని. ఒక ఆర్జేడీ నాయకుడు అన్న మాటను పట్టుకుని మనం సరే బీహార్ అంతా ఆ రకంగా అనడానికి కాదు అంటే మీరు అనేది అక్కడ ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ పొత్తుతోటి ఉందా ఏదుందా అని తర్వాత విషయం. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పది. అది దేశ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడినట్లే కాదు. అయితే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో మీకు ఒక పెద్ద మద్దతు ఒకటి లభించింది ఈ శివపేటికల విషయంలో. శివపేటికల ఉందన్న దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ దీన్ని తప్పుపెట్టాడు. ఈ రకంగా మాట్లాడడం, ఆర్జేడీ ఎంపీలు మాట్లాడడం సరైంది కాదు, పార్లమెంట్ ఉన్నట్లు అవమానపరచొద్దు అని చెప్పి. సరే, ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే రాష్ట్రపతితో కాదు, కనీసం స్పీకర్, లోక్సభ స్పీకర్తోనైనా ప్రారంభించాల్సింది ఉండే అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు మాట్లాడినారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మీకు ఒక రహస్య మిత్రుడుగా చెప్తారు, మరి ఓవైసీ ఇదేమేమన్నా బహిరంగంగా మళ్ళీ మీ వైపు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ వైపు అని ఏమనకండి, జనరల్గా నేను అనలైజ్ చేసి చెప్పగలను. సో ఇదే పాయింట్లో ఆ లోక్సభ స్పీకర్ అయ్యారు ఒక వ్యక్తి, ఎవరి ద్వారా అయ్యారు, ఏ వేవ్ ద్వారా అయ్యారు, ఇది కూడా ఇంపార్టెంట్. సో బీజేపీ అనేదాన్ని ఒక పొలిటికల్ పార్టీకి అతీతంగా అయిపోయారు నరేంద్ర మోదీ. సో మోదీ వేవ్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వేవ్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇండియన్ వేవ్. సో ఆ మోదీ వేవ్ ఇంటర్నేషనల్గా ఆయనకు చరిష్మా ఉంది. ఆయన ఒక స్పెషల్, ఒక గిఫ్టెడ్ పర్సన్, నో డౌట్. పాలిటిక్స్లో కూడా, పొలిటీషియన్స్లో కూడా ఒక అందరిలోకి స్పెషల్గా ఉన్న పర్సన్ నరేంద్ర మోదీ. సో ఆ మోదీ వేవ్ ద్వారా వచ్చిన మెంబర్స్ అందరు ఎలెక్ట్ చేసుకున్న పర్సనే స్పీకర్, సో కాల్డ్ లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ అయినా కానీ ఏదైనా కూడా, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఇది లాజిక్. సో ఈ లాజిక్ ఏంటంటే ఇది మనం బ్రెయిన్గా యూజ్ చేయాల్సిన లాజిక్. పోనీ ఇప్పుడు ఈ చేస్తున్న ఈ మోదీ గారు పార్లమెంట్ న్యూ హౌస్ ఇనాగ్రేషన్ చేస్తే దీనిలో ఏమైనా కాన్స్టిట్యూషనల్ రాంగ్ ఉందా అంటే దాంట్లో కాన్స్టిట్యూషనల్ రాంగ్ ఏం లేదు. ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో ఏదో అది ఇప్పుడు ఫస్ట్ అదొక బిల్డింగ్ అంతే ఇది యాజ్ ఆఫ్ నౌ. సో ఈవెన్ దాన్ని పార్లమెంట్కి యూజ్ చేసుకున్నా దాన్ని ఇనాగ్రేషన్ నరేంద్ర మోదీ గారు చేయొద్దు అనేది ఎక్కడా లేదు. చేస్తే తప్పు అంతకంటే లేదు. ఆయన కావాలి అంటే మీరు అన్నట్టుగా స్పీకర్కి ఇవ్వచ్చు, ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు, అది ఆయన చాయిస్, ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ అదొక హిస్టారిక్ థింగ్ అయినప్పుడు, అదొక హిస్టారికల్ దాని ద్వారా ఒక సందేశాన్ని ప్రజలకి ఇవ్వదలుచుకున్నప్పుడు ఏ వ్యక్తి ఇస్తే ఆ సందేశం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది ముఖ్యం అయినప్పుడు 100% మోదీ ఈజ్ ద ఎలిజిబుల్ పర్సన్ టు ఇనాగరేట్. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో దీంట్లో మరి ప్రెసిడెంట్ స్త్రీ కాబట్టి, మీరు స్త్రీ కాబట్టి మిసోజనీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ స్త్రీలకు ఇట్లా ఇవ్వరు అని అది నాన్ సెన్స్ టాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆదివాసీ కూడా కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆదివాసీ అయినా స్త్రీ అయినా ఆమెను ప్రెసిడెంట్గా పెట్టింది, అక్కడ ఆ టాపిక్కి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మోదీ గవర్నమెంట్లో మనం గమనించినట్టయితే ఎక్కువ ఫీమేల్ మినిస్టర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఫీమేల్ ఉన్నారు వెన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. సో 100% ఇక్కడ మిసోజనీ అనేది లేదు, స్త్రీ వ్యతిరేకత అనేది లేదు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా స్పీకర్ కానీ వేరే ఎవరితోనైనా కానీ ఆ ఇనాగరేషన్ చేయించిన రాజదండం, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇనాగరేషన్ ఎట్ ద సేమ్ టైం రాజదండం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక వీళ్ళందరికీ బాధ కలిగించేది ఏంటంటే అక్కడ ఎప్పటికీ ఒక శిలాఫలకం మీద ఇనాగరేటెడ్ బై నరేంద్ర మోదీ అని ఉంటుంది. మోదీజీ జీవితకాలంలో ఉన్నా లేకున్నా నెక్స్ట్ 100 years ఎగ్జాక్ట్లీ ఆ బిల్డింగ్ ఉన్నన్ని సంవత్సరాలు ఆ బిల్డింగ్లో పార్లమెంట్ నెక్స్ట్ ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అక్కడ ఎప్పటికీ ఇనాగరేటెడ్ బై నరేంద్ర మోదీ అని ఉంటుంది. ఇది వాళ్ళకి అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. బట్ దెన్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇది కాంగ్రెస్ అనేది ఇంతవరకు ప్రజల్ని మోసం చేస్తూ ఉండగలిగింది. సో అది సక్సెస్ అయింది మోసం చేయడంలో. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పబ్లిక్ ఆర్ అవేర్. ఓకే, మీరు ఏదో ఒకటి చెప్పేస్తే దాన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే 4-5 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యాక్టివిస్ట్ ఉన్నారు. ఇంతమంది చెప్పినప్పుడు ప్రజలు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. అండ్ దిస్ జనరేషన్ ఈజ్ మచ్ మోర్ లాజికల్ ఇన్ థింకింగ్, అనలిటికల్ అండ్ లాజికల్. సో డెఫినెట్లీ వాళ్ళ బ్రెయిన్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు చెప్పిన కాకమ్మ కబుర్లు అప్పుడు చెప్పినట్టు నడవవు.
నెక్స్ట్ పాయింట్, ఇక మీరు ఎంత ఆపినా కూడా రాజదండం టాపిక్ రావాల్సిందే అండి. రావద్దంటలేను రాజదండం, అది సపరేట్గా దాని గురించే ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ రాజదండం గురించే మాట్లాడదామంటా ఉన్నా. నేను రాజదండం టాపిక్ ఆపమనట్లే, అయితే దాన్ని మిళితం చేయకుండా రాజదండం టాపిక్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ స్పెసిఫిక్ గా వాట్ ఇస్ రాజదండం, ఎందుకు వచ్చింది, రావాల్సిన అవసరం అయితే ఏంది, అది అంతకు ముందు దాన్ని తీసుకుపోయి పెట్టడానికి గల కారణం ఏంది, ఇవన్నీ డిబేటబుల్, ఈ రోజు మాట్లాడాల్సినటువంటి అంశాలు అవన్నీ మాట్లాడకూడని అంశాలు కాదు. కాకపోతే ఇంతవరకు పాలిటిక్స్ విషయంకి వచ్చినప్పుడు పాలిటిక్స్లో కేవలం ప్రతిపక్షాలు ఇప్పటిదాకా మీరు రాజదండం గురించి మాట్లాడుతూ ఉన్నారు, పత్రికల్లో వస్తున్నాయి కానీ ప్రతిపక్షాలు ఇంకా రాజదండం గురించి వాళ్ళు ఇంకా రాలే. కాంగ్రెస్ పార్టీ కూడా రాజదండం ఎందుకు తెచ్చిండ్రు, అది తేవాల్సిన అవసరం ఏముందని ఇంకా ఇప్పటిదాకా మాట్లాడలే. సరే రేపు మాట్లాడరా అనేది వేరే అంశం. కాకపోతే ప్రతిపక్షాలు ఇప్పటిదాకా కూడా ఈ రోజు దాకా కూడా అనేక ప్రశ్నలు అడిగిన మోదీ గారి దగ్గర నుంచి సమాధానం లేదు ఒకటి. బీజేపీ ఎందుకని చెప్పి ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు అనేది రెండు. మూడో అంశం ఏంటంటే మేము రామన్నం కనీసం పిలవరా, ఇంకా నిన్న మొన్న కొందరు మాట్లాడినారు, ఈరోజు మాట్లాడినారు, అలిగితే పిలవరా, ఇంట్లో సరే ఓ శుభకార్యం అవుతుంది, ఓ చిన్న కొడుకో పెద్ద కొడుకో అలిగి పక్కకు పోతే ఇంకా వాడు పోతే పోయిందని చెప్పి పక్కకు పెడతారా, వాడిని ఎందుకు అలిగినవరా బాబు నువ్వు రా కార్యక్రమానికి రా అని పిలువరా. మరి మొత్తం దీని అందరికి దేశానికి లేకపోతే పార్లమెంటుకు పెద్దన్న అయినటువంటి మోడీ వీళ్ళందరినీ ఎందుకు ఫోన్లు చేయలేదు, వాళ్ళని ఎందుకు పిలవలేదు అనేటువంటిది ఒక ప్రధాన విమర్శ. దానికి ఏం చెప్తారు? ఫోన్లు చేయలేదు పిలవలేదు అనేది టోటలీ రాంగ్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన లెజిస్లేటివ్ మెంబర్స్, మీకు ఫస్ట్ థింగ్ అక్కడ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. వెళ్ళడానికి నేను అక్కడికి వెళ్ళాలి, నాకు రైట్ ఉంది అని నాన్ సెన్స్ మాట్లాడడం కాకుండా నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ని, నన్ను ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎన్నుకున్నారు అన్న బాధ్యతాయుతమైన ఆలోచన కానీ ఆపోజిషన్ పార్టీస్కుంటే వాళ్ళు న్యాచురల్గా వెళ్తారు. వెనక నుంచి వెళ్ళి నాన్ సెన్స్ వాగిన తర్వాత మేము రాము, మేము బాయ్కాట్ చేస్తున్నాము ఇవన్నీ మాట్లాడకుండా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినప్పుడు వాళ్ళు న్యాచురల్గా వెళ్ళేవాళ్ళు. మోదీ అనేది ఇప్పుడు మోదీ ఇన్వైట్ చేయట్లేదు, మోదీ వీళ్ళని రానివ్వట్లేదు, ఆయన ఓన్గా నియంతలాగా చేస్తున్నాడు, అదేమన్నా మోదీ హౌజా అండి? వెరీ ఫస్ట్ థింగ్ ఆయన తనకు తనే నేను సేవకుడిని, ప్రధాన సేవకుడిని అని ఆయన చెప్పుకున్నాడు. వీళ్ళు ఆయన ఏమని రీఎన్ఫోర్స్ చేయాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకటి. రెండవది ఆయనది కాదు, ఇది మనది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం పాలిటిక్స్ని, మొత్తం దేశాన్ని మోదీకి వైపు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు కొన్నేళ్ల నుంచి వెళ్ళి స్వాతంత్రం అనేది ఒక వ్యక్తి ద్వారానే వచ్చింది అనే ఆ మానసిక బానిసత్వం నుంచి వెళ్ళి ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి వైపుకి వెళ్తుంది అనే మానసిక బానిసత్వం వైపు వీళ్ళు వెళ్తున్నారు. ఇందాక నేను చూసిన చాలా మంది పొద్దుటి నుంచి డిబేట్లో డిస్కషన్లో మాట్లాడుతూ ఉన్నాం, మోదీని వ్యతిరేకించే క్రమంలో మొత్తం దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక పెద్ద మాట. అంటే అది చాలా పెద్ద మాటనే, మోదీని వ్యతిరేకించే క్రమంలో దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అనేటువంటి. ఇట్లా నిజంగానే వీళ్ళు దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే మాట సరే అది బీజేపీ వైపు నుంచే లేకపోతే రైట్ వింగ్ వైపు నుంచి వస్తున్నటువంటి మాట. దీని మోదీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లే, ఇలా దేశాన్ని వ్యతిరేకించడం ఏం కనబడ్డది? అవును, మోదీని వ్యతిరేకించుకుంటే మోదీ ఏం ఫీల్ అవ్వట్లేదు కదా. సో వెరీ ఫస్ట్ థింగ్ మోదీ ఏం ఫీల్ అవ్వట్లేదు, పబ్లిక్ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. యా, ఈజ్ ఇన్ పాలిటిక్స్, వెన్ యూ ఆర్ ఇన్ పాలిటిక్స్ యూ షుడ్ బి రెడీ టు టేక్ ద క్రిటిసిజం. సో ఆయన క్రిటిసిజం తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో వీళ్ళు క్రిటిసైజ్ చేసినా కూడా ప్రజలు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ప్రజలు వింటున్నారు, అచ్చా ఏం మాట్లాడుతున్నారు ఏంది అని అనలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోదీ ఇన్వైట్ చేయాలి అని చూడడం కాదు, మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఆ హౌస్లో మిమ్మల్ని ఏ నియోజకవర్గం నుంచి ప్రజలైతే గెలిపించారో ఆ ప్రజల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు మాట్లాడడానికి ఆ హౌస్ని మీరు యూజ్ చేసుకోగలిగే దానిలో ఉండాలి. మీరు వెళ్ళి అక్కడ మాట్లాడగలగాలి, వెళ్ళాలి. దీన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక మనిషికి ఇంత చరిష్మా ఉండడం, ఒక మనిషికి ఇంత ఉండడం, కానీ అది కూడా వెరీ రేర్ అండి. ఒక పర్సన్ హీజ్ లైక్ హీస్ బియాండ్ బీజేపీ. మోదీ ఈజ్ లైక్ ఒక కంట్రీని, ఒక సివిలైజేషన్ని రిప్రజెంట్ చేసే అంత గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది ఆయన పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఆయనను మన చెప్తాం కదా మనం కాపాడడం కోసం ఒక్కొక్కరు ఇట్లా కారణ జన్ములు వస్తున్నారు అని మన వాళ్ళు చెప్తుంటారు. సో అలానో ఏంటో తెలీదు, మనం జడ్జి చేయలేం. కానీ ఏదో అయితే చరిష్మా ఆయనలో ఉంది, ఆయన దగ్గర ఏదో ఒక గొప్పతనం ఉంది, ఆయన ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఇంత గొప్ప గొప్ప పనులు చేయగలుగుతున్నారు. సో దీన్ని చూసి వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసింది ఏంటంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ లేదా ఫ్రీ బీస్. రాజనీతిలో నీచమైన రాజనీతి ఏంటంటే ఫ్రీ బీస్తోని నువ్వు ఒక కంట్రీని, ఒక రాజ్యాన్ని నడిపించడం అనేది ఒక నీచమైన పాలిటిక్స్. సో దీన్ని ప్రజలకు అలవాటు చేయడంలో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ కర్ణాటకలో మనం చూసాం, ఫ్రీబీస్ ఇచ్చి ఆ ఫ్రీబీస్ని వాళ్ళు నిలబెట్టుకోలేకుండా ఏదో కార్డ్స్ ఇచ్చి దాని నుంచి వాళ్ళు క్యాష్ షాపింగ్ చేసి ఏదో చేయాలి అని. సో
సో ఇలాంటి నీచమైన స్థితికి అంటే నీచమైన థాట్ ప్రాసెస్లోకి ప్రజల్ని తీసుకెళ్లడంలో వీళ్ళు సక్సెస్ అవుతున్న టైంలో నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తి దీన్ని టోటల్లీ అంటే ప్రజలు వాళ్ళ స్వార్థం నుంచి వెళ్ళి ఒక వైరాగ్యం నుంచి త్యాగం నుంచి వెళ్ళి ఇలాంటి థాట్స్ నుంచి వచ్చి దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు చాలామంది ఆయన టాపిక్స్కి అట్రాక్ట్ అవ్వడం ఆయన ఐడియాలజీని ఫాలో అవ్వడం లాంటివి చేస్తుంటే వీళ్ళకు ఫ్యూచర్లో వీళ్ళ రాజకీయ నిరుద్యోగం ఎక్కడొస్తుందో అంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు ఫరెవర్ ఉండిపోతారేమో అన్న వీళ్ళ బాధతోని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. బట్ పబ్లిక్ ఈజ్ నాట్ ఫుల్ టు గో ఇన్ టు దీస్ పీపుల్స్ ట్రాప్స్. సో 100% ఆయన ఇమేజ్ ఆయనకు ఉంటుంది, ఆయన చరిష్మా ఆయనకు ఉంటుంది 100%. కానీ మనం లాజికల్గా గమనిస్తే మోదీ దీన్ని ఇనాగరేట్ చేయడంలో ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ వయలేషన్ లేదు, 100% వయలేషన్ లేదు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ వయలేషన్ ఉందని లేదు. ప్రత్యేకంగా ఏం లేదు. ఓన్లీ అంటే మీరు అన్నట్టు ఇందాక మోదీ ఎందుకు వేరే వాళ్ళు చేస్తే బాగుంటుందని ఇందాక శిలాఫలకం పేరు మొత్తం పార్లమెంట్ ఉన్నంత కాలం మోదీ నెక్స్ట్ 100 years ఉంటుంది, ఆ పేరు ఉంటుంది అనేటువంటి ఒక ఈరోజు మనం చర్చిస్తా ఉన్న పార్లమెంటును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాయి, పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని. ఈరోజు పార్లమెంటు ప్రారంభోత్సవం జరిగింది. మరి మొదటి పార్లమెంటు సమావేశాలు ఆ పార్లమెంట్ హౌస్లో జరగబోతా ఉన్నాయి. మరి వాటిని కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించి బహిష్కరిస్తాయా? ఈ మోదీ ప్రారంభం చేసినటువంటి పార్లమెంటులో అడుగు పెట్టబోమని చెప్పి మనం భీష్మించుకుంటాయా? లేకపోతే సరే పోయిందిలే ప్రారంభం అయిపోయింది కదా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్తాయా? ఎందుకంటే కొద్ది రోజులలోనే మళ్ళీ సంవత్సరం లోపే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ ఓడిపోయిన తర్వాత మోడీ ఉండేటువంటి పార్లమెంట్ హౌస్లోకి మేము అడుగుపెట్టామని చెప్పి చెప్పదని తీసుకొని జనంలోకి పోతాయా? ఈ వీటిపైన మనం చర్చిద్దాం. మౌనిక గారు చెప్పండి, ఇట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏది ప్రతిపక్షాలకి? లేదంటే ఇంకా తప్పదు ఎటు ప్రారంభం అయిపోయింది కదా అని పోయి మళ్ళీ పార్లమెంటు భవనంలో కూర్చునేటువంటి అవకాశాలు ఉన్నాయి? వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి నార్మల్గా మళ్ళీ అంతా మర్చిపోయి యాజ్ యూజువల్గా హౌస్ స్టార్ట్ అయినప్పుడు సెషన్స్కి వెళ్ళడం, అటెండ్ అవ్వడం. సరే మేము వెళ్ళము భీష్మించుకొని కూర్చుంటే ఎట్లాగూ మన జ్యుడిషియరీ ఎలక్షన్ కమిషన్కి రైట్స్ ఉన్నాయి. మొన్ననే జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇచ్చే ఈ గవర్నమెంట్ అట్లీస్ట్ జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ సస్పెండ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇన్ ద సేమ్ వే వీళ్ళు కానీ కంటిన్యూ చేస్తే వీళ్ళు కూడా ఆబ్వియస్లీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్కి ఫుల్ రైట్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ అయితే అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదు అన్న విషయాన్ని మనం ప్రూవ్ చేశారు వాళ్ళు ఏమన్నా రాహుల్ గాంధీ సస్పెన్షన్ వల్ల. సో ఇప్పుడు రాహుల్ గాంధీ మా నాయకుడు సస్పెండ్ అయింది కాబట్టి మేము కూడా మొత్తం పార్లమెంట్ సెషన్స్నే బాయ్కాట్ చేస్తామంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది. లోక్సభ దాని ప్రోటోకాల్ అకార్డింగ్గా తీసుకునే యాక్షన్ తీసుకుంటే సస్పెండ్ ఇస్తారా ఏం చేస్తారా అనేది చూస్తారు. సో దానికి అది వాళ్ళ విఘ్నతకు సంబంధించింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అంటే పర్సనల్ ఈగోని ముందు పెట్టేసి రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టినప్పుడు వాళ్ళ ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తారు. ఆ నియోజకవర్గం వాళ్ళు అదే వాళ్ళ మూర్ఖత్వమే కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటారు. లేదు ఇలాంటి నాయకుడు ఉండాల్సింది కాదు దేశం శ్రేయస్సు కోసం అని ఆలోచిస్తే వేరే పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటారు. సింపుల్. కృష్ణమూర్తి గారు, అంటే పార్లమెంటు భవనం ప్రారంభం అయిపోయింది. సరే ఇప్పుడు మనం రెండో అంశానికి పోవాల్సింది ఏంటంటే పార్లమెంటు భవనం అయింది, రేపు ఎల్లుండి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు అదే భవనంలో ప్రారంభం కాబోతున్నాయి. మరి ప్రతిపక్షాలు భవన ప్రారంభోత్సవాన్ని అయితే బహిష్కరించా కానీ భవనాన్ని కూడా బహిష్కరిస్తాయి, అందులో పోకుండా ఉండగలుగుతాయి. ఇప్పటి వరకు విపక్షాలు అని చెప్పినటువంటి విషయం అంటే 20 అన్ని కాదు విపక్షాలు 20 విపక్షాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే పార్లమెంటు భవనాన్ని మాత్రమే బహిష్కరిస్తామని చెప్పినాయి. కానీ పార్లమెంటు సమావేశాలను బహిష్కరించని చెప్పలేదు. అలా దేశంలో కొంతమంది ముఖ్యమంత్రులు అసెంబ్లీకి వెళ్ళామని శపథం చేసి అప్పటిదాకా మేము అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళాం అని చెప్పేసి కొంతమంది శపథం చేసి బయటకు వచ్చారు. అట్లా వాళ్ళు కూడా చెప్పట్లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ కాంగ్రెస్తో పాటు జత కట్టినటువంటి మిగతా పార్టీలు కూడా ఏవి కూడా ఆ రకమైనటువంటి చెప్పలేదు. అంటే సమావేశాలకు వెళ్తారు, సమావేశాలు అన్నిటి తీసుకుంటారు. కానీ పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మోడీ నిర్మించినటువంటి ఈ పార్లమెంటు భవనం మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చకు కొంత ఫుల్ స్టాప్ పెట్టాలి, కొన్ని చోట్ల కామాలు పెట్టాలి, అవసరమైతే ఆ చర్చ కాకుండా మన బహిష్కరణ చర్చ జరగాలి అన్న కోణంలో మాత్రమే కుట్ర కోణంలో మాత్రమే జరిగింది. కానీ వాళ్ళు పార్లమెంట్ సమావేశం బహిష్కరిస్తామని ఇంతవరకు అయితే ఎక్కడ ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కాదు మిగతా ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించలేదు. అవకాశాలు ఏమైనా ఉంటాయా? నిజం ఇప్పుడు
ఇందాక మౌనిక గారు చెప్పారు వాళ్ళకి ఒకవేళ ఈ పార్లమెంటు భవనాన్ని బహిష్కరించిన వాళ్ళని పార్లమెంట్లోకి పోకుండా ప్రజలు బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి రేపు. ఎందుకంటే మీరు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి పోలేదు, ఇంకా మీరు పార్లమెంటు పోవాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా అంటే బహిష్కరణ వీలు ఒకవేళ పొరపాటున విపక్షాలు పార్లమెంట్ బహిష్కరిస్తాం అంటే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలతో మేము వెళ్ళాము అని అనుకుంటే అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. వాళ్లకు ప్రజలు శాశ్వతంగా బహిష్కరణ చేసే అవకాశం అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడూ కూడా ఒక కీలకమైన సమావేశం పార్లమెంట్ అనేది ప్రజా సమస్యల మీద కూలంకషంగా చర్చించి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేందుకు ఒక మంచి వేదిక. ఆ వేదికను వీళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించామనే విషయాన్ని పార్లమెంట్లో చర్చకు పెట్టి ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతితో ఎందుకు ప్రారంభించలేకపోయారు అని పదే మోడీ ప్రభుత్వం నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ బహిష్కరిస్తే అట్లాంటి అంటే ఈ ఒక్క అవకాశం కాదు, చాలా అంశాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని విపక్షాలు కోల్పోయే ప్రమాదం ఉంది. నాకు తెలిసినంత మటుకు నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా అయితే విపక్ష పార్టీలు ఎప్పుడు కూడా వీటిని బహిష్కరించాయని నేనైతే భావిస్తూ ఉన్నాను ప్రసాద్ గారు. ఓకే, ఇప్పుడు ఇంకొక అంశం, 75 సంవత్సరాల తర్వాత పార్లమెంటు చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఒక మామూలుగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక నూతన భవనం కట్టినాం, దాన్ని ప్రారంభం చేసినాం, అది వేరు విషయం. కానీ పార్లమెంటు చరిత్రలోనే 70 సంవత్సరాల తర్వాత నూతన అధ్యాయం ఏంటంటే 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అధికార మార్పిడి సందర్భంగా అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి బ్రిటిషర్లు వాళ్ళు వెళ్ళిపోతూ అధికార మార్పిడికి చిహ్నంగా ఒక రాజదండాన్ని అప్పుడు మరి నెహ్రూకి అందించారు. మరి నెహ్రూ అప్పటికైతే నాకు తెలిసి ప్రధానమంత్రి కాదు, ఇంకా మనకు పూర్తిగా స్వతంత్రం రాలే. ఆగస్టు 14 మధ్య ఆ రాజదండం మార్పిడి జరిగింది అని చెప్పి 75 సంవత్సరాల తర్వాత దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. మరి సరే, అప్పుడు ఏమైనా చర్చ జరిగిందా, ఎందుకు జరిగింది, నెహ్రూకి ఎందుకు ఇచ్చారు, మరి పోరాట యోధులు గాంధీజీ కదా, మరి అప్పుడు గాంధీజీ చేతికి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ వేరే అంశాలు. వాటిని మాట్లాడకుండా నెహ్రూ చేతికి అందించినటువంటి ఆ రాజదండం 70 సంవత్సరాలుగా ఎక్కడుందో ఎవరికి తెలియదు. దాని తర్వాత తెలిసింది ఎక్కడో ఒక చోట మనకు అది మ్యూజియంలో ఉంది. ఆ మ్యూజియంలో అది వాకింగ్ స్టిక్గా నెహ్రూ యొక్క వాకింగ్ స్టిక్ పేరుతోటి ఉంది అనేటువంటి ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత సగౌరవంగా ఆ రాజదండాన్ని మళ్ళీ తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రతిష్ఠించడం, ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం. 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక చారిత్రక సంఘటనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ చారిత్రక సంఘటనలో రాజదండం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటే పార్లమెంట్లోకి అడుగుపెట్టినప్పుడు మోదీ గారి చేతిలో ఆ రాజదండం కనబడతా ఉంది. మోదీ గారి చేతికి ఆ రాజదండాన్ని కొందరు గురువులు అందించారు. అది తమిళనాడు నుంచి వచ్చినటువంటి రాజదండం. చాలా విమర్శలు ఏమొస్తా ఉన్నాయంటే సౌత్ ఇండియాలో ఉండేటువంటి ఓటర్లను ఆకర్షించడం కోసం నరేంద్ర మోదీ గారు ఇది ఒక కొత్త ఎత్తు వేశారు. ఈ రాజదండం కానీ మొత్తంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఆచార వ్యవహారాలతో ఈ తంతంతా జరిగింది. ఈ రాజదండం ఒక పెను మార్పులు తీసుకురాబోతుంది అనేటువంటి ఒక మాట వినబడతా ఉంది. మౌనిక గారు చెప్పండి, అది ఏమన్నా రాజదండమా లేకపోతే ఈ ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా మోదీ చేతిలో ఏమైనా మంత్రదండమా? అది ఎందుకు ఈ రకంగా ఆ రాజదండానికి అంత ప్రాముఖ్యత మోదీ గారు ఇవ్వాల్సి వచ్చింది? ప్రతిపక్షాల నుంచి ఎందుకని ఆ రకమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి? ఈ రాజదండం ఏం చేస్తుందో తెలియదు కానీ భారత్ని మాత్రం కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడంలో చేస్తే మాత్రం చాలా సంతోషించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. నెక్స్ట్ దీని సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇది ఒక మూర్ఖత్వం అండి. ఎందుకంటే రాజగురువు రాజదండాన్ని రాజుకు ఇవ్వడము అనేది సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అనే సంబంధం లేకుండా అఖండ భారతదేశంలో ఈ సంస్కృతి అనేది ఉండేదన్నమాట. సో ఈ ముఘల్ తుర్కులు ఆఫ్ఘన్ల పేరు మీద ఇస్లాం దౌర్జన్యాలు జరిగినప్పుడు, మళ్ళీ బ్రిటిష్ పోర్చుగీస్ పేరు మీద క్రిస్టియన్ దౌర్జన్యాలు మన దేశం మీద జరిగినప్పుడు ఈ సంస్కృతి అనేది కొంచెం దూరం అయిపోయింది. ఎందుకంటే ఏ రాజు ఆ రాజు తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రాసెస్లో బిజీ అయిపోయారని హిందూ రాజులు ఆలోచించలేకపోయారు. వీళ్ళ అటాక్ అనేది మొత్తం మన సంస్కృతి మీద అని అప్పుడు వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల చాలా వరకు రాజులు డిఫరెంట్గా ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు రాకముందు. అట్లే బ్రిటిష్ టైంలో కూడా బ్రిటిష్ ఏం చేసిందంటే ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని చేసి ఇండియాని పీసెస్గా డివైడ్ చేసేసి వెళ్ళిపోదాము అని వాళ్ళు ప్లాన్ చేసిండ్రు.
కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే వాళ్ళు ఆలోచించిన దానికి వాళ్ళకి అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా మేము కలిసి ఉంటాము అని ఒప్పుకున్నాను. ఎందుకంటే ఈ సివిలైజేషన్లో కల్చర్ అనేది అందరినీ కలుపుతుంది కాబట్టి, సో వాళ్ళ ఆ కల్చర్కి ఆ సివిలైజేషన్కి దగ్గరగా ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కాబట్టి వాళ్ళు కనెక్టెడ్గా ఉన్నారు. అందుకని అఖండ అంటే ఫుల్ యూనియన్ ఇండియా అయిపోయిందనమాట. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటే, సౌత్ ఇండియాలో ఈ రాజదండం అనేది ఎంత కామన్, నార్త్ ఇండియాలో కూడా ఇది అంతే కామన్. ఎందుకంటే ఇది రాజ పరంపర, రాజగురువు అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు మనం గమనిస్తే ఆదిశంకరాచార్యుల వారు ఒకవేళ సౌత్ ఇండియానే అయ్యేది ఉంటే ఆయన కాశ్మీర్ వెళ్ళేసి అక్కడైతే స్థాపించాల్సిన అవసరం లేదు కదా సరస్వతి పీఠాన్ని. సో ఇన్ ద సేమ్ వే దీన్ని గమనించాల్సిన అవసరం ఏముందంటే, వీళ్ళు దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో మీరు బ్రిటన్ని గమనిస్తే వాళ్ళు ఆ రాచరిక వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నారు. వెన్ యూ సీ ద అరబ్ దేశాలలో కంపేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ రాచరిక వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించిన ట్రెడిషన్స్ని, ఆ కల్చర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. కానీ భారతదేశంలో హిందువులు మాత్రం ఈ కల్చర్ని ఫాలో అవ్వద్దు, హిందూస్కి ఈ ట్రెడిషన్స్ ఫాలో అవ్వద్దు. హిందుత్వం అనేది వాళ్ళు అంటే హిందువులు వాళ్ళకు వాళ్ళు సగర్వంగా, గర్వంగా, ప్రౌడ్ అంటే గర్వం కూడా కాదండి, నేను ధన్యురాలిని ఈ సంస్కృతిలో పుట్టడము అనే ఫీలింగ్ హిందువులకు రావద్దు. అంటే ఏం చేయాలి, వాళ్ళ కల్చర్ని నీచంగా చూపించడం లేదా వాళ్ళకున్న గొప్పతనాన్ని ఇలా హైడ్ చేయడం. దీనికే ఈ రాజదండాన్ని ఇన్ని రోజులు వాకింగ్ స్టిక్ అని పేరు పెట్టడం అనేది అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు రాజదండం మళ్ళీ ఈ రాజదండం కూడా స్పెషల్గా చోళ రాజులకు సంబంధించిన కనెక్షన్ చూస్తుంది. సో ఈ చోళ రాజుల కనెక్షన్ని మనం కానీ ఇక్కడ బయటికి వస్తే, అంటే ఇప్పుడు మోదీ ఇనాగ్రేట్ చేయడం వల్ల ఈ చోళ రాజుల సంస్కృతి బయటకు వస్తే వేల సంవత్సరాల నిర్విఘ్నంగా జరిగిన చోళ సామ్రాజ్యం గురించి, వాళ్ళ వైభవం గురించి, వాళ్ళ ఆధునికత గురించి, వాళ్ళ అవిరామమైన ఈ సంస్కృతి గురించిన మొత్తం వివరాలన్నీ బయటికి వస్తాయి. వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లం అయిపోతుంది, ఫస్ట్ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే అక్బరు ఇస్లాం ఈ దేశంలోకి వచ్చిన తర్వాతనే హిందువులకి ఒక నాగరికత అనేది నేర్పించారు అనే ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు అనేదాన్ని చేశారు. అది మొత్తం అయిపోతుంది, పటాపంచలు అయిపోతుంది. నెక్స్ట్ బ్రిటిష్ ఈ దేశానికి వచ్చేసి రైళ్లు వేసి అనాగరికంగా ఉన్న భారతీయులని ఒక సివిలైజ్డ్ సొసైటీకి తీసుకొచ్చింది బ్రిటిష్ అని వీళ్ళు ఇన్ని రోజులు మనకు చెప్పిన ఈ సిద్ధాంతం కూడా పటాపంచలు అయిపోతుంది. దేశానికి ఒక పేరు పెట్టింది బ్రిటిష్ ఇండియన్ అని చెప్పి అనేది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి పేరు ఉంది మీరు మీదే చెప్తా వినండి. ప్రసాద్ అనేది మీ ఏదో ఒక దేవుడి పేరు మీద మీ అమ్మగారు మీకు ఆ పేరు పెట్టారు. మీకు ప్రసాద్ అని కాకుండా టింకు, పింకు లాంటి పిచ్చి పేర్లు పెట్టినుకోండి, ఆ పేరుకి అర్థం ఏమన్నా ఉంటుందా? మనకు ఒక పేరు పెట్టినప్పుడు ఆ పేరుని మనకు పలికిస్తున్నప్పుడు ఏమైపోతారు, పేరులో పెన్నిది అని చెప్తారండి మన సైడ్. అంటే ఆ పేరుకు అంత గొప్పతనం ఉన్నది అని తెలిసి, ఎందుకు ఇంత గొప్ప పేరు అంటే భరత్ అంటే అంటే జ్ఞానము, రథము అంటే జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళే ఒక రథము అని చెప్పే ఇంత గొప్ప పేరు వీళ్ళకి అవసరమా అని చెప్పేసి ఇండియా అని ఒక పేరు పెట్టేసి, వాడికి ఆ నోరు తిరగలేదు, వాడు ఏదో పెట్టిండు, తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన మనం ఎంత మూర్ఖులం అనుకోవాలి. సో మనం కూడా ఇది కూడా రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండియా అనే మాటకు విలువ లేదు, దానికి ఒక అర్థం లేదు. అర్థం లేని పేరుని ఇంత గొప్ప దేశానికి ఉంచడం అనేది కూడా రాంగ్. ఎందుకంటే మనం మాత్రమే రేపు ఈ టోటల్ హ్యుమానిటీకి కూడా హిందుత్వం మాత్రమే ఒక దిశానిర్దేశం ఇవ్వగలదు. ఇస్లాం ఇవ్వలేదు, క్రిస్టియానిటీ ఇవ్వలేదు. ఆ రెండు మతాల్లో ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు. అంటే హయ్యర్ థింకింగ్ అనేది లేదు. ఒక హోల్ హ్యుమానిటీని ఇంక్లూడ్ చేసుకునే ఆ ఫిలాసఫీ ఆ రెండు రిలీజియన్స్ లేదు. కానీ హిందుత్వంలో అన్ని మతాల వాళ్ళని, అసలు అన్ని మతాలు కాదు, వసుదైక కుటుంబకం అంటే ఈశ్వర సర్వభూతానం, అది ముస్లిం అయినా కానీ క్రిస్టియన్ అయినా కానీ వాళ్ళ లోపల ఉన్న ఆత్మ పరమాత్మని అని చెప్పేసి నమ్మే సిద్ధాంతం ఈ భారతదేశంలో ఉన్న ఈ సనాతన ధర్మం, ఈ హిందూ ధర్మానికి ఉన్నది. సో దీన్ని తొక్కేయాలని వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, వీళ్ళు ఎంత దొక్కేస్తే నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటివి వేస్ట్. కాకపోతే రాజదండం సౌత్ ఇండియా నుంచి తీసుకొచ్చింది అనేది కాదు. ఎందుకు చోళ సామ్రాజ్యాన్ని ఇప్పుడు బయటకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే చోళ సామ్రాజ్యం యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. ఆ 1000 సంవత్సరాలు వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలించారు అనేది తెలిసినప్పుడు
ఇక్కడ మొఘల్లది పడిపోతుంది, అటు బ్రిటిష్ గొప్పతనాలు వీళ్ళు చెప్పుకున్న సోకాల్డ్ గొప్పతనాలన్నీ పడిపోతాయి. కాబట్టి దీన్ని కట్ చేయడం కోసం, అంటే ఒక హిందూ తనకు తాను ప్రౌడ్గా ఫీల్ అవ్వడం. ఇప్పుడు చోళ సామ్రాజ్యం దండం అనగానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. నార్త్ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, తమిళ వాడు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, తెలంగాణ ఏ రాష్ట్రం అనేది లేకుండా హోల్ ఇండియా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. సో హోల్ ఇండియా అంటే ప్రతి భారతీయుడు అంటే అగైన్ ప్రతి హిందూ. సో డెఫినెట్లీ ఒక పొలిటికల్గా ఒక ఎజెండా ఉంది అంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. సో రిలీజియన్ లేకుండా పాలిటిక్స్ గురించి మాట్లాడలేం, పాలిటిక్స్ లేకుండా రిలీజియన్ గురించి మాట్లాడలేం. అంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేవలం హిందుత్వ అనేటువంటి ఏకైక అంశం ద్వారా, అంటే ఈ దేశాన్ని తిరిగి మళ్ళీ హిందూ దేశంగా చేయాలనడము, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ రాచరికం వైపు పోతా ఉన్నారు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ రాచరికాన్ని తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, భారతదేశ ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మళ్ళీ మనుస్మృతిని రాజ్యాంగంగా తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి కొన్ని చాలా విమర్శలు వస్తున్నాయి. సరే, విమర్శలు చేసేవాళ్ళు వీళ్ళ మీద లెక్క పెట్టే రకంగా ఉన్నా కూడా ఒక విమర్శ అయితే నడుస్తూ ఉంది. మరి ఈ రాజదండం అనేటువంటి దీంతో మొదలై మళ్ళీ తిరిగి ఏమన్నా హిందుత్వం వైపు, హిందూ రాజ్య స్థాపన వైపు వెళ్ళేటువంటి అవకాశాలనే, నిజంగానే రాచరిక పాలన తేవడం కోసం నరేంద్ర మోదీ గారి ప్రయత్నం ఉందా? సరే, మీరు ఏదే మాట అన్నారు కదా, ఓకే దీన్ని హిందూ రాష్ట్ర చేయాలి అని అనుకుంటున్నారు, తప్పేముంది? హిందూ రాష్ట్ర చేయడము అంటే దాని అర్థం ఏంటంటే ఈ ధర్మవిహీనమైన ఈ దేశానికి ఒక ధర్మాన్ని అఫీషియల్ రిలీజియన్గా చేయడం. నేను అమెరికాలో 8 సంవత్సరాల్లో ఉన్నానండి. అమెరికాలో ప్రతి రాజకీయ నాయకుడు బైబిల్ మీద ప్రమాణం చేసి వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు. మరి నేను 8 సంవత్సరాల్లో హిందూగా క్రిస్టియన్లో బాగానే ఉన్నాను కదా, నాకు అక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు. నేను ఎందుకు వచ్చినా నా దేశం మీద ప్రేమతో వచ్చిన, అంతే తప్ప ఆ దేశం మీద ద్వేషంతో నేను రాలేదు. ఆ దేశంలో 8 సంవత్సరాలు చాలా బాగుంది. అట్లే ఈ దేశంలో కూడా ఇది అఫీషియల్ రిలీజియన్ హిందూ అయితే, హిందుత్వం అఫీషియల్ రిలీజియన్ అయితే, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ నేను ఆ దేశంలో 8 సంవత్సరాలు ఎట్లా ఉన్నాను వాళ్ళు కూడా ఈ దేశంలో అట్లే ఉంటారు, అంతే. ఏమున్నది దానిలో? ఒకవేళ ఈ హిందూ రాష్ట్రం చేయాలి అనుకున్నాను అనుకోండి, ధర్మవిహీనంగా ఏ దేశము ఉండకూడదండి. ప్రపంచంలో 100కు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50కి పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. హిందువుల కోసం ఒక్క హిందూ దేశం ఉండకూడదా? హిందూ మెజారిటీ ఉన్న దేశం ఇది. అందులోనూ హిందూ దేశం మీద, హిందువుల మీద 800 సంవత్సరాలు ఇస్లామిక్ దురాక్రాంతాల వల్ల దాడులు జరిగినాయి, అట్రాసిటీస్ జరిగినాయి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ వల్ల మన మీద దాడులు జరిగినాయి, లూటీ జరిగింది, అట్రాసిటీస్ జరిగినాయి. ఏ హిందువు కానీ, ఏ హిందూ రాజు కానీ, ఏ ఇస్లామిక్ దేశం మీద కానీ, ఏ క్రిస్టియన్ దేశం మీద కానీ దాడి చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు. అలాంటి హిందుత్వాన్ని ఇంకా తొక్కేయాలని చూస్తున్నారు అంటే దీనిలో ఏదో ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటి అనేది పబ్లిక్ అనలైజ్ చేసుకోవాలి. ఆ ఎజెండా ఏంటిదంటే, మనం జనరల్గా గమనిస్తే ఈ రిలీజియన్స్లో కనీజ్ అంటే స్లేవరిజం అనే దాన్ని ఎంకరేజ్ చేసే రిలీజియన్స్. అదే వెన్ ఇట్ కమ్స్ టు హిందుత్వ, ఎవరు స్లేవ్ కాదు, ఏ ఆత్మ కూడా ఇంకొక ఆత్మ కింద స్లేవ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ శరీరం అనేది కేవలం ఒక పురుష శరీరం, స్త్రీ శరీరం మాత్రమే, ప్రతి ఆత్మకి కూడా ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి ఈ సంస్కృతిని తొక్కేయాలని చూస్తున్నారంటే ఇంకేదో ఎజెండా ఉంది. అంటే ఇంటర్నేషనల్గా కూడా పప్పెట్గా రిలీజ్ కంట్రోల్ చేయాలి కంట్రీస్ని అని చూస్తున్న ఈ మల్టీనేషనల్ లీడర్స్ ఉంటారనమాట, మల్టీనేషనల్ కార్పొరేట్స్ అనమాట. సో వాళ్ళది ఏదైనా ఎజెండా ఉందేమో, ఆ ఎజెండా ప్రకారంగా మన దేశాన్ని కూడా అలా బానిసలుగా ఉంచాలని చూస్తున్నారేమో కానీ, బట్ ఇట్ డజంట్ వర్క్ అండి. ఒకవేళ భారతదేశాన్ని హిందూ రాష్ట్ర చేసినా కూడా అమెరికా క్రిస్టియన్ రాష్ట్ర, అట్లా చూసుకుంటే అరబ్ ఇస్లామిక్ రాష్ట్రాలు, వాటిల్లో హిందువులు ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే అన్ని దేశాలలో అన్ని రిలీజియన్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే భారత్ కూడా హిందూ రాష్ట్రం అయిపోతుంది, ఇక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఈక్వల్గా సర్వైవ్ అవుతారు, నో ఇష్యూస్. కానీ ఇక్కడ మీరు చెప్పేది మీ వరకు మీకు నో ఇష్యూ, కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు వస్తున్నప్పుడు మిగతా రిలీజన్లు కూడా దీంట్లో భాగమైనప్పుడు మీరు ఎట్లా ఇదంతా హిందూ రాజ్యం వస్తే నో ఇష్యూ అని చెప్పగలుగుతారు? ఇది హిందూ రాజ్యం వస్తే వెంటనే ఏమైపోతుందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు కర్ణాటక ఉంది, మీరు చెప్పేదాని ప్రకారం కర్ణాటకలో ఉంది. మొన్న కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మైనారిటీల ఐక్యత అనేది ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. మైనారిటీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ కోడ్ చేయడం వల్ల బీజేపీకి ఆ మేరకు నష్టం జరిగింది. రేపు దేశంలో కూడా మీరు అన్నట్టు మొత్తం హిందువులలో యూనిటీ వచ్చి బీజేపీ వైపు ఓటేసేటువంటి అవకాశాలు తక్కువ కనబడతా ఉన్నాయి. కానీ మీరు చెప్పే ప్రకారం మైనారిటీలు అందరూ ఒకవైపు అయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే
మీరు చెప్పే హిందూ రాష్ట్ర కదా పూర్తిగా ఉన్నాయి, ఇప్పుడున్న పాలన కూడా సాగేటువంటి అవకాశాలు లేవు కదా. మీరు అనుకుంటున్నారు హిందూ రాష్ట్రం అవ్వగానే వేరే ఏదో అయిపోతుంది, హిందువులంతా డామినేషన్ అయిపోతారు అని అట్లేం లేదు. అఫీషియల్ రిలీజన్ ఒక కంట్రీకి ఒకటి ఉంటుంది అంతే. ధర్మ విహీనంగా ఉన్న భారతదేశానికి హిందుత్వాన్ని అనేదాన్ని ఒక అఫీషియల్ రిలీజన్ చేయడంలో తప్పులేదు. దాన్ని హిందూ రాష్ట్రం అనగానే హిందూ రాష్ట్రం ఏదో పెద్ద బూచిగా చూపించాల్సిన అవసరం లేదు. అమెరికా క్రిస్టియన్ రాష్ట్ర, అరబ్ దేశాలు ఉన్నాయి, అవన్నీ ఇస్లామిక్ రాష్ట్రాలు. ఆ దేశాలలో ఎట్లయితే ముస్లింలు వేరే రిలీజన్ వాళ్ళు ఉంటున్నారో ఈ దేశంలో కూడా అట్లనే ఉంటారు. మీరు అన్నట్టుగా ఒకవేళ మొత్తం మైనారిటీ ఓటింగ్ అంతా బాగా పెరిగిపోయి వాళ్ళు గెలిస్తే అది జరగంది. ఎందుకంటే మీరు కర్ణాటకలో కూడా గమనిస్తే ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఫామ్ అవ్వడం ఒకటైతే ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అంత తేడా అవ్వలేదు. కాకపోతే మైనారిటీస్ అందరు యునైటెడ్గా అయిపోయి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్ ద టైమ్ మైనారిటీ అప్లిస్మెంట్లో సక్సెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందన్న అవేర్నెస్ ముస్లిమ్స్కి ఉంది, హిందూస్కి అవేర్నెస్ తక్కువ ఉంది. నో డౌట్ హిందూస్కి అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి ఇట్లాంటి పరిస్థితులు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు జరిగినంత మాత్రాన ఫర్ ఎవర్ ఇదే అయిపోతుంది. మోదీ కంటే కూడా రాహుల్ గాంధీ బెటర్ ప్రియమనని ఏ మూర్ఖపు భారతీయుడు అనుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, కృష్ణమూర్తి గారు, అంటే ప్రధానంగా ఇప్పటిదాకా జరిగినటువంటి రాజదండం తీసుకురావడం అనే దాని గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే భవిష్యత్తులో దీన్ని హిందూ దేశం చేస్తారా, ఇది మోదీ దీన్ని అంతా మార్చేస్తున్నాడు అనేటువంటి అంశాలు ఒకటైతే 75 సంవత్సరాలు ఈ రాజదండం గురించి కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించలేదు. నెహ్రూ గారికి రాజదండం ఇచ్చిండ్రు అని చెప్పి ప్రధానంగా మొట్టమొదటి పిఎం కూడా మనకు ఎవరు నెహ్రూ గారు కనీసం పార్లమెంట్లో చెప్పలే, దాన్ని పార్లమెంటుకు తీసుకురాలే, ఇట్లా మార్పిడి జరిగింది అనేది కూడా చెప్పలే. ఎట్లా చూడాలి దీన్ని, ఎందుకని ఇన్ని రోజులు ఇది హైడ్ చేయడం జరిగింది, ఇది ఎట్లా వెలుగులోకి వచ్చింది అసలు? భారతదేశ చరిత్ర సంస్కృతిని తెరమరుగు చేసేందుకు మొదటి నుంచి కుట్ర జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇంత విశిష్టమైనటువంటి రాజదండం సెంగల్ అని ఇప్పుడు ఏదంటున్నారో దాన్ని కూడా దాని విశిష్టతను దాని ప్రాముఖ్యతను దాచిపెట్టడానికి కూడా ఒక కుట్ర అని మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే దీన్ని నెహ్రూ గారికి ఇచ్చారు బ్రిటిష్ పాలకులు. ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన కొంతకాలం తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత దాన్ని అలహాబాదు మ్యూజియంలోకి పంపించి అక్కడ ఉంచడం, తర్వాత దానికి సంబంధించిన ఆ మ్యూజియంలో కూడా దానికి సంబంధించిన చరిత్రను జనరల్గా ఒక మ్యూజియంలో ఒక వస్తువు పెట్టినప్పుడు ఒక పెడతారు, దాన్ని కూడా పెట్టలేదు ఆయన. నెహ్రూ వాకింగ్ స్టిక్ రాసి పంపిస్తే అది ఎట్లా దాన్ని అంటే ఒక ఎంత వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను ఏ రకంగా మంట కలిపేందుకు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు అనేది ఇది ఒకటి తాజా ఉదాహరణ తీసుకోవచ్చు మనం. అయితే ఈ సింగల్ ఏదైతే దీని విశిష్టతను ప్రధానమంత్రికి కూడా కొంతమంది ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత నృత్యకారిని ఓ లేఖ ద్వారా దీనికి సంబంధించి చెప్పారు, బయటికి తీసినారు, పంపించారు లేఖ ద్వారా ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి. ఆయన దాన్ని మొత్తం చూసి ఇదేదో బాగున్నట్టుంది కదా అని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ లేఖనపై దీని సంగతి కొంచెం చూడండి, ఏంటిది ఇది వాస్తవమా కాదా రాస్తే అప్పుడు బయటకు వచ్చింది అని వాళ్ళు 2 సంవత్సరాలు దీని మీద శోధించి ఎక్కడ ఉందని వెతికిన తర్వాత 2 సంవత్సరాలతో చిరునామా దొరికింది, పలానా చోట ఉందని. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంత అంటే ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు బయటకు రాకుండా ఆ సింగల్ ఎందుకు తీసుకొచ్చావు, ఆ మంత్రదండము దాన్ని ప్రజలను మాయ చేస్తావా, మంత్రం చేస్తావా, రాయదండం కూడా. ఓకే, మనకు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరు తెలుగు రాష్ట్రాల లోక్సత్తా సమన్వయకర్త కూడా. రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్తే, వినొస్తుంది కదా? వినొస్తుంది రామ్మోహన్ రావు గారు, నమస్కారం. చెప్పండి. అంటే ఈరోజు భారత పార్లమెంటు ప్రారంభమైంది, పెద్ద ఎత్తున భవనాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేశారు, మీరు కూడా దాన్ని ఫాలో అయి ఉంటారు. అందులో ఒక రాజదండం అనేటువంటి ఒక అంశం ప్రధానంగా ఇలా చర్చ జరుగుతూ ఉంది. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు అందజేసినటువంటి రాజదండం నెహ్రూకి అందజేశారు. మరి అప్పుడు నెహ్రూకి ఎందుకు అందజేశారు అనేది ఇక్కడ చెప్పలేమంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన బహుశా అధ్యక్షుడిగా ఉంటుంటారేమో, ఆ సందర్భంగా ఇచ్చినారేమో తెలియదు, కానీ నెహ్రూకి అందజేసినారు. దాన్ని 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజదండం, కనుమరుగైపోయినటువంటి రాజదండాన్ని మళ్ళీ తెచ్చి పార్లమెంట్లో పెట్టడం, దీనిపైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తామని దీన్ని ఏ రకంగా చూడవచ్చు? ప్రసాదరావు గారు, మనకు స్వాతంత్రమే ఒక విషాదం. నేను నెగిటివ్గా మాట్లాడలేదు. ఎందుకంటే స్వాతంత్రం తర్వాత 2 దేశాలుగా విభజించిన క్రమంలో కొన్ని లక్షల మంది
శరణార్థులుగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడం. మీరు చూశారు అప్పటి న్యూస్ రీల్ చూస్తే మనకి రైళ్లలో కిటికీలకు వేలాడుతూ రైళ్ల పైన కూర్చొని అక్కడి నుంచి పిల్ల మేర అంటే కట్టు బట్టలతో బయటపడాల్సి వచ్చింది. మనకు చాలా చాలా మంది ఏమనుకుంటారంటే అహింసాయుక్తంగా మనకు చాలా సత్యము సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం వచ్చిందంటారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వేలాది మంది ఈ మారణహోమంలో మరణించారు. అందుకని గాంధీ గారు అప్పుడు కలకత్తాలో మౌన దీక్ష వహించారు. ఢిల్లీలో లేరు ఈ ఆనందోత్సవాల సమయంలో. అందుకని ఇంతకుముందు కృష్ణమూర్తి గారు చెప్పిన మాట నాకు పూర్తిగా సత్యం. ఎందుకంటే సింగోల్ ఆ రోజు నెహ్రూ గారికి ఇచ్చినప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గా ఉండేవారు. మన మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా రాబోయే ఆయన రాజాజీ గారు సలహా మేరకు ఈ సింగోల్ను మన వారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని చరిత్రను ఎందుకు మరుగుపరుస్తున్నారు? అప్పటి నుంచి స్వాతంత్రం తర్వాత చాలా రోజులు మన చరిత్రను చాలా వక్రీకరించారు, మరుగునపరిచారు దుర్మార్గంగా. ఇంతకుముందు కృష్ణమూర్తి గారు చెప్పారు, ఏది మనకు ఆ రాజధాని మన సింగోల్ ఎక్కడుంది అని కూడా ఎంక్వైరీ చేయడానికి 2 ఏళ్ళు పట్టిందంటే అర్థం చేసుకోండి. ఇంకోటి మళ్ళీ దుర్మార్గంగా నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత విలువ ఉందో ప్రతిపక్షాలు కూడా అంతే విలువ ఉంది. వరకు నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా ఉండాలి. పార్లమెంట్ అంటేనే 2 పక్షాలు అధికార పక్షము ప్రతిపక్షం కలిస్తేనే పార్లమెంట్. ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఒక్క సీటు ఉన్నవాడు కావచ్చు. పార్లమెంట్ లో అందరు సభ్యులు సమానమే, ప్రజల నుంచి ఎన్నికైన వాడు. కనుక దీన్ని గమనించకుండా దుర్మార్గంగా సింగోల్ గురించి ప్రతిపక్షాలు కూడా నేను మొదటి నుంచి అంటున్నాను, రాష్ట్రపతితో ప్రారంభం చేయాల్సి ఉండే, ఇది పొరపాటు జరిగింది. దీన్ని సవరించిన క్రమంలో మనం స్టేక్స్ పెట్టారు. 20 పార్టీలు దీని మీద లేఖ రాసినాయి. ఇప్పటికైనా సరే పెద్ద మనసుతో ఒక గృహప్రవేశం జరుగుతుంది, మంచి శుభకార్యం, ఒక మన చారిత్రాత్మకమైన రోజు, ఆ స్టేక్స్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళి కూర్చుంటే వెళ్ళి వాళ్ళు హాజరవుతే బాగుండేది నేను అనుకుంటున్నాను. హాజరైతే ఒకే దిక్కు తప్పు ఉండకపోయింది. ఇప్పుడు ఏమైందంటే తప్పు ఇద్దరు చేసినట్టు, తప్పుకు తప్పు ఒప్పు కాదు కదా ఎప్పుడైనా కాదు. అందుకని సింగోలు దానిలో కానీ దాన్ని ఉనికిని కానీ ప్రశ్నించే క్రమంలో మళ్ళీ ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయి. వీడియో రికార్డు ఉంది కదా, ఆనాడు నెహ్రూ గారికి ఆ రాజధాని సమర్పిస్తున్న వీడియో రికార్డు ఉన్నది, వాటికి కనపడుతుంది. ఇదంతా అబద్ధమేనా? నిజంగానే ఆనాడు వీడియో లేకపోయి ఉంటే కొంత తప్పుగా మనం పత్రికా వార్తలు కానీ ఆధారాలు ఏమని ప్రశ్నిస్తున్నారు కదా, సరైనది కాదు అంటున్నాను. ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ లో సరే ఇవాళ పోలేదు, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు అక్కడ జరుగుతాయి, పోరా వీళ్ళందరూ కూడా. అందుకని నేను ఏమంటున్నాను, పట్టు విడుపులు ఉండాలి ఎవరికైనా, అటుపక్కన ఇటు పక్కన. అందుకే నిర్మాణాత్మక ప్రతిపక్షాలు వ్యవహరించాలంటే ఈ కుంటి సాకులతో చేయాల్సిన అవసరం లేకుంటే ఖచ్చితంగా ఆ నిరసన వ్యక్తం చేస్తూనే వాళ్ళు వెళితే మరింత గౌరవంగా ఉండేది. నాకైతే ఆ లోటు కనపడ్డది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము అధికార పక్షం కలిస్తే పూర్ణ ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో సగమ చూసాను ఇవాళ. అధికార పార్టీ బ్రహ్మాండంగా చేసింది ఒక రకంగా చెప్పానంటే నాకు చాలా సంతోషం ఏంటంటే అత్యాధునిక ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నట్లెక్క. మనం గతంలో నెహ్రూ అనేవారు ఇది ప్రాజెక్టులను, మన సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు. పార్లమెంట్ కూడా ఒక రకంగా ఆధునిక దేవాలయమే. రాజ్యాంగం రక్షించడంలో, పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రక్షించడంలో ప్రజలు డైరెక్ట్ ఓటింగ్ ద్వారా మనం పార్లమెంట్ సభ్యులు అనుకుంటాం. రాజ్యసభ సభ్యులేమో ఇండైరెక్ట్ ఓటింగ్ ద్వారా, మనకు లోక్సభ సభ్యులను డైరెక్ట్ ఓటింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం వాళ్ళందరూ కూడా. కనుక ఒక అవసరం వచ్చింది. పోనీ ఇవాళ మోడీ గారు ఇవాళ కొత్తగా ఆలోచన చేసినట్టు కాదు కదా. 2010 పూర్వమే కాంగ్రెస్ పార్టీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని తీర్మానం చేసింది కదా అప్పటి ప్రభుత్వం కూడా. దాన్ని అనుసరించే కదా అదొక 5 ఏళ్ళు, ఇది ఒక 10-15 ఏళ్ళ 13-14 ఏళ్ల తర్వాత మనం వాళ్ళకు అత్యాధునిక భవనం కట్టుకున్నాం. మీరు ఒక మాట చెప్తాను ప్రసాద్ గారు, మనం గతంలో తాత నిర్మించిన ఇళ్లలో మనవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఒకే తరంలో 3-4 ఇళ్ళు నిర్మించుకుంటాం. ఇంతకంటే అత్యాధునికమైన నిర్మాణాలను కావాలని కోరుకుంటున్నాం. అంతే తెలంగాణలో సెక్రటేరియట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమే కదా. కూలగొట్టడం తర్వాత సంగతి, కానీ మంచి సెక్రటేరియట్ కట్టుకున్నాం కదా. ఇక్కడ ఇంకొక మంచి పని ఏంటంటే పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చకుండా చరిత్రను అట్లాగే ఉంచి దాన్ని ఒక మ్యూజియం గానో లేకుంటే ఇతరత్ర వాడుకునే విధంగా ఉంచి కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టుకున్నాం. అత్యాధునికంగా ఉంది. ఒకవేళ మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి మాట అన్నారు, రేపు పొద్దున ఖచ్చితంగా పార్లమెంట్ సీట్ పెరగాల్సింది. స్వాతంత్రం వచ్చినాడు పార్లమెంట్ సీట్ల కన్నా మళ్ళీ మధ్యన 76 పెంచుకున్నాం కదా. అట్లానే మనకి ఇప్పుడు కూడా పార్లమెంట్ సీట్ పెరగాల్సిందే, 2 రాజ్యసభ లోక్సభ కూడా. అట్లాగే అసెంబ్లీ సీట్ పెరగాల్సిందే. 2026లో మనకు ఈ డిలిమిటేషన్ మళ్ళీ మొదలవుతుంది. అంటే మనకు 2003 డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఉంది కనుక అప్పటి నుంచి 25 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ డిలిమిటేషన్ చేసుకుందామని చెప్పుకున్నాం. దానిలో చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ కొత్త డిలిమిటేషన్ లో
పార్లమెంటు సభ్యుల సంఖ్య, లోక్సభ రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతుంది అనే ఊహతోని వచ్చే 100 ఏళ్లలో ఒకవేళ 140 కోట్ల దేశం మనది, ప్రజాస్వామ్య దేశం మనది, అత్యంత పెద్ద దేశం మనది ప్రపంచంలోనే. అటువంటిది ఇవాళ రేపు పొద్దున 100 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఊహించి కట్టడం మంచిదే కదా. అదిగాక ఇవాళ ఎంత అత్యాధునిక సౌకర్యాలతో కూడుకుందంటే, నాకు మీ భాష అర్థం కాకపోయినా, మీకు నా భాష అర్థం కాకపోయినా వినడానికి మనం మాట్లాడితే మరి ఇతరులకు మళ్ళీ వాళ్ళ సొంత భాషలో వినిపించడానికి అవసరమైన టెక్నాలజీ ఉన్నది. అత్యద్భుతమైన టెక్నాలజీతో వాళ్ళు కట్టారు. ఒక 100 ఏళ్ల తర్వాత కూడా ఇది పనికొచ్చే విధంగా ఉన్నది కనుక దీన్ని ఆహ్వానించాలి. దీంట్లో అనవసరంగా రంధ్రాలను చేయొద్దు. రాష్ట్రపతిని పిలవలేదు అనే మాటను పట్టుకొని మిగతా ఇతర కారణాలతోని దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుంది నేను అనుకుంటున్నాను. స్పష్టంగా ప్రతిపక్షాల అంశం కూడా ఉంది ఈరోజు ఇక్కడ మనతో పాటు ఆ, ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరిగినటువంటి ఈరోజు వీర్ సావర్కర్ గారి జయంతి కూడా. వీర్ సావర్కర్ గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇదే నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ముందు నివాళులు అర్పించడం కూడా జరిగింది. అంటే ఇది యాదృచ్ఛికం కావచ్చు, ఆయన జయంతి రోజే దీన్ని ప్రారంభించాలని జరిగిందా, లేకపోతే యాదృచ్ఛికంగానే జరిగిందా? వీర్ సావర్కర్ గారికి నివాళులు అర్పించడానికి కూడా కొందరు తప్పుపడతా ఉన్నారు. ఆయన దేశ స్వతంత్ర సమరయోధుడు కాదనేటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి రామ్మోహన్ రావు గారు? సినిమా కవి ఆత్రేయ గారు అన్నట్టు పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు. స్వాతంత్ర పోరాటంలో ప్రసాదరావు గారు 3 రకాలుగా స్వాతంత్రోద్యమం. మొదటిది 1915లో గాంధీ గారు ఇండియాకు, అంతకుముందు దక్షిణాఫ్రికా. అప్పటిదాకా మన కాంగ్రెస్ పార్టీ లేదా అంటే ఉంది. 1885 నుంచి 1915 దాకా 30 ఏళ్ల స్వాతంత్రోద్యమం. అప్పుడప్పుడు అర్జీలు లేకపోతే మహాజాలు సమర్పించడానికి ఏవో హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ, తర్వాత దేశీయులు కూడా బాలగంగాధర్ తిలక్ అయితే చాలా మంది వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. 1915 తర్వాత ఉద్యమం గ్రూప్ మార్చు. అందులో ఒకటేమో గాంధీ గారి సత్యం అహింస ద్వారా, రెండోదేమో ఇతర దేశాల సహాయం తీసుకొని, మరి జర్మనీ, జపాన్ సహాయం తీసుకొని మరి ఈ సైన్యాన్ని ఓడిద్దాం, సైన్యం మీద తిరుగుబాటు చేద్దాం, బ్రిటిష్ సైన్యాన్ని ఓడిద్దామని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు. భగత్ సింగ్ అయితే మనకు మార్క్సిజం ఆలోచన ధోరణితో వ్యక్తిగత నిర్మూలన మాత్రమే పనికొస్తుందని చెప్పి బాంబులు వేయడం ఇవన్నీ చూసాం. అంటే 3 రకాల ఉద్యమాల్లో చివరికి సక్సెస్ ఏదైంది, తప్పనిసరి స్వాతంత్ర తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిపోయినారు. ఎందుకంటే ఏమంటున్నానంటే ఇందులో స్వాతంత్రోద్యమంలో రకరకాల వింగ్స్ పనిచేస్తారు. అందులో వీర సావర్కర్ గారు కూడా ఒకరు. అందులో ఆయన మీద విమర్శ ఏమిటి, జైల్లో ఉన్న తర్వాత నేను క్షమాపణ చెప్తున్నాను, నన్ను విడుదల చేయండి అని రాశారు. మిగతా చాలా మంది కూడా కాంగ్రెస్ నాయకుల్లో మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. కనుక ఇవాళ దాన్ని వివాదాస్పదంగా మార్చడానికి ఒక కారణం ఏంటంటే, అనుకోకుండానైనా లేకపోతే అనుకోనైనా సరే ఈ రోజు ప్రారంభించడం అది జరిగిందని నేను అంటున్నాను. నేను చాలా రోజులు చెప్తున్నాను, ఇవాళ ముహూర్తం కూడా కరెక్ట్ కాదంటున్నాను ఇవాళ పెట్టుకోవడం. ఎందుకంటే నిజంగానే అత్యున్నతమైన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి 3 ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఒకటి 15 ఆగస్టు, సరే ఆ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉంటాయి అనుకుంటే 26 జనవరి నాడు మనం ఖచ్చితంగా రిపబ్లిక్ డే, మన గణతంత్ర దినంగా పాటిస్తున్నాం 1950. ఈ 2 మనకు జెండా వందనం చేయాలి, ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి జెండా ఎగిరేస్తారు, 26 జనవరి నాడు రాష్ట్రపతి జెండా ఎగిరేస్తారు. ఈ 2 సందర్భాలు కాదంటే ఇంకొక మంచి సందర్భం ఉన్నది మనకు. 1949 26 నవంబర్ నాడు మనము రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. రాజ్యాంగ సభ ఆమోదించిందని సరిగ్గా 2 నెలల తర్వాత 26 జనవరి 1950లో మనం దాన్ని గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకున్నాం. దాన్ని అప్పటి నుంచి అమలు చేసుకున్నాం. 26 నవంబర్ ఉంది కదా, నేనేమంటే ఈ 3-4 సందర్భాలు పక్కన పెట్టి ఇవాళ నిర్ణయించిన ఇంకొక సందర్భం కూడా ఉంది మనకు. నిజంగా చెప్పాలంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మనకి చాలా మంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారంటారు. రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడు ఆయన అంతే. కానీ అంతకుముందు రాజ్యాంగ రచనా సంఘానికి బిబి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి రాష్ట్రపతి, దానికి అధ్యక్షుడు. చాలా వింగ్స్ ఏర్పాటు చేశారు. అందులో రాజ్యాంగ రచనా సంఘం మాత్రమే అంబేద్కర్ అధ్యక్షుడు. కనుక పోనీ అదేనా రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ అధ్యక్షుడు కనుక అంబేద్కర్ పుట్టినరోజు కానీ ఏప్రిల్ 14 కానీ మొన్నే పోయింది, లేకపోతే డిసెంబర్ 6 ఉంది మనకు అంబేద్కర్ వర్ధంతి. ఇట్లా సందర్భం వేరుగా ఎంచుకుంటే బాగుండేది అని నా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు తమలపాకుతో నేను ఇట్లా అంటే, తలుపు చెక్కతో నేను ఇట్లా అంట అన్నట్టు అధికార పక్షం ప్రథమ వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇరుపక్షాలు సమయం పాటిస్తే ఈ ముహూర్తం కూడా సావర్కర్ అనుకోంది ఏం కాదు, కాకతాళీయం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన వీర సావర్కర్ కు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు కనుక దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారని నేను అనుకుంటున్నాను. 2 ఏ సందర్భం లేకున్నా సరే వేరే రోజు నిర్ణయించిన అయిపోయేది మనకు.
4-5 సందర్భాలను పక్కన పెట్టి కేవలం రోజే చేయడం వల్ల కూడా జరుగుతుంది. వీర సావర్కర్ గురించి వాళ్ళ వివాదం వస్తుంది. అంతేందుకు ప్రసాదరావు గారు, వీర సావర్కరే కాదు, మీకు చాలా కాంగ్రెస్ నాయకులే కదా, మనకు చాలా సార్లు చూస్తే మనకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, వారిని ఎవరు గౌరవిస్తున్నారు? ఇవాళ బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుంది కదా. అట్లానే అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, అన్నాడు కాంగ్రెస్ పార్టీకి విభేదించి న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేశారు ఆయన. ఒక రకంగా చెప్పాలి, రాజ్యాంగంలో తాను అనుకున్నట్లు లేదని చెప్పి తర్వాత మంత్రివర్గంలో కొనసాగిన తర్వాత కూడా ఆయన రిజైన్ చేశారు. మరి అంబేద్కర్కి ఎవరు గౌరవిస్తున్నారు ఇవాళ? అట్లా అంతేందుకు, మహాత్మా గాంధీ వీళ్ళని మాత్రమే మాట్లాడుతున్న వాళ్ళు పివి నరసింహారావు కాంగ్రెస్ వ్యక్తే కదా. మరి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంతమంది పనిచేసినా కేవలం కుటుంబ వారసత్వంగా వస్తున్న నెహ్రూ నుంచి మొదలుకొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు కీర్తిస్తున్న ఇదే సమాజం, ఇదే కాంగ్రెస్ పార్టీ. తన కాంగ్రెస్ పార్టీ స్వయంగా మనకు ఆర్థిక సంస్కరణల నేతగా పేరొందిన పివి నరసింహారావుని ఎందుకు మర్చిపోతుంది? అందుకని నేనేమంటున్నానంటే, ఏదైనా సరే పోయిన నాయకులు అవసరం ఉంటే మంచి చెడ్డ ఇవాళ మనకు ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రపతిని పిలవకపోవడం, పాంబ్యాన్ చేయకపోవడం అనేది ఒకటైతే, ఆ నిరసన వ్యక్తం చేస్తూనే అన్ని పక్షాలు హాజరు కావాల్సి ఉంటే, నేను గత 10 రోజులు చెప్తున్నాను, ఇవాళ కమల్ హాసన్ గారు కూడా అదే మాట్లాడారు. ఇవాళ కమల్ హాసన్ గారు కూడా ప్రతిపక్షాలకు మద్దతు తెలుసు. ఈ మాట నేను చెప్పిన మాట అన్నాను. ఇవాళ గత 10 రోజుల నుంచి ఈ మాట అంటున్నాను. ఇప్పటికే టైం ఉండే సమయంతో వ్యవహరించి ప్రతిపక్షాల కోరిక మన్నిస్తే అయిపోయేది. జరిగిన గత సేతు బంధనం పనికిరాదు. కానీ ఇప్పటికైనా సరే రేపు పార్లమెంట్ అడుగు పెట్టబోయేది, రేపు అంతా ప్రతిపక్షాలు అయితే రావాల్సిందే కదా. అక్కడ అనవసరంగా శుభదినాన ఓ రకంగా చెప్పాలంటే గృహప్రవేశం చేసే రోజు మనకు ఓ రకంగా చెప్పాలంటే ఇది దురదృష్టం అని నేను. మౌనిక గారు, వీర్ సావర్కర్ గారి జయంతి సరే కాకతాళీయం అంటే రామ్మోహన్ గారు అంటారు, కాకతాళీయం ఎట్లయితే ఆయనకు తెలియంది కాదు కదా, ఈరోజు ఖచ్చితంగా వీర్ సావర్కర్ గారి జయంతి అని తెలిసే ప్రారంభం చేసిండ్రు అనేది ఒకటి. తర్వాత వీర్ సావర్కర్ గారికి సంబంధించి అనేక రకాల అంటే ఆయనకు అనుకూలమత ఎంత దేశం మీద అనుకూలమైనటువంటి వ్యాఖ్యానాలు ఎన్నో అదే టైప్లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా వినవస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో అంటే ఒక క్రిటికల్ వ్యక్తి వీర్ సావర్కర్ అంటే అనే మాట ఒకటి బాగా వినపడతా ఉంది. ఎట్లా చూడాలి, మీరు ఏమంటారు? వీర్ సావర్కర్ గారి జయంతి ఇలా ఆయనకు నివాళులు అర్పించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉంది. మీరు ఎట్లా చెప్తారు వీర్ సావర్కర్ గారి గురించి? మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, వీర్ సావర్కర్ గారికి ఈ రోజునే తీసుకున్నందుకు కొందరు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు దాన్ని వ్యతిరేకించారు. ఇన్ ద సేమ్ వే గాంధీ ద్వారానే, మహాత్మా గాంధీ గారి ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్న దాన్ని ఒప్పుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో ప్రతిసారి ఆయన వల్లనే స్వాతంత్రం వచ్చింది, ఆయన వల్లనే స్వాతంత్రం వచ్చిందని 70 ఏళ్ళు రుద్ది పెట్టారు కదా. సో ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్లో మా జనరేషన్ మేము తెలుసుకుంటున్నాం ఎవరెవరు చేసిండ్రు స్వాతంత్రం. పటేల్ గారు దేశాన్ని మొత్తం యూనిఫై చేశారు. అందుకే ఆయన యూనిటీ చేసినారు, ఒక మ్యాన్ ఆఫ్ యూనిటీ అని. ఆయన అంత పెద్ద స్టాచ్యూని గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కింద ప్రతిష్ఠించారు. ఓకే, అది చేసింది కూడా నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ మనం బోస్ దేశాన్ని అంటే జస్ట్ ఇమాజిన్ అండి, మనం ఒకరు చోటు నుంచి ఇంకో చోటుకి నడుచుకుంటూ వెళ్ళడమే ఎంత ప్రమాదం, ఎంత రిస్క్తో కూడుకున్నది. అట్లాంటిది ఆయన దేశాలు దాటుకుంటూ ఎలా వెళ్ళారు అనేది ఒక్కసారి బోస్ చరిత్రను గమనిస్తే ఆయన లోపల ఎంత కసి ఉంది, ఎంత నిష్ట ఉంది, దేశం పట్ల ఎంత ప్రేమ ఉంది, అన్నిటిని అంటే ఆయన ఫిజికల్ ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఒక దేశాలు దాటి దేశాలకు వెళ్ళారు అని అంటే అంత గొప్ప వ్యక్తిని 70 సంవత్సరాలుగా ఆయనను సప్రెస్ చేసినట్టే కదా. అంతే కదా. చేసిన ఆయనను కెనోపీలో ఈరోజు అక్కడ పెట్టారు. ఎక్కడ? మన ఢిల్లీలో కెనోపీలో జార్జ్ 4 ఉన్న దాని నుంచి ఆయన ప్లేస్లో బోస్ గారిని పెట్టి ఎంత గొప్పగా జరిగింది. అది చేసింది ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఇన్ ద సేమ్ వే ఒక వ్యక్తి ద్వారానే ఈ దేశానికి స్వతంత్రం రాలేదు. మళ్ళీ మనం సోకాల్డ్ 1947లో మాత్రమే స్వతంత్ర సంగ్రామం జరగలేదు. అంతకంటే ముందు 1856లో భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అందులో ఝాన్సీ రాణి, నానాసాహెబ్, పేష్వా వంటి గొప్ప గొప్ప దేశభక్తులు ఈ దేశం కోసం వాళ్ళ జీవితాలని అర్పించారు. ఆ తర్వాత వచ్చిన క్రాంతివీరులందరినీ ఇక్కడ ఉన్న మన దేశద్రోహులు కొందరు మళ్ళీ బ్రిటిష్ని వాపస్ పిలిపించేసరికి క్రాంతివీరులను ఒక్కొక్కరిని నరుకుంటూ వెళ్ళేసి మళ్ళీ దేశాన్ని ఇంకా దారుణమైన పరిస్థితికి తీసుకెళ్ళిండ్రు అనే ఒక చేదు నిజాన్ని బయటకు తెచ్చింది వీర్ సావర్కర్. వీర్ సావర్కర్కి బ్రిటిష్ మేము నీకు 2 times లైఫ్ ప్రిజన్మెంట్ ఇస్తున్నాము, 2 life ఇంప్రిజన్మెంట్స్ ఇస్తున్నాము అని అంటే సావర్కర్ అన్నాడు,
నా సంస్కృతిలో మళ్ళా పునర్జన్మ ఉంటుందని మాకుంది, కానీ మీ సంస్కృతిలో మీ మతానికి సంబంధించి ఒకటే జన్మ కదా వాళ్ళకు. సో కానీ మీరు 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిందంటే నువ్వు నా మతాన్ని నా సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నావుగా, నేనేం ఫీల్ అవ్వను, నువ్వు 2 వేసుకో 3 వేసుకో ఎన్నన్నా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్స్ వేసుకో అని చెప్పేసి వాళ్ళకి ఛాలెంజ్ చేసిన వ్యక్తి వీర్ సావర్కర్. మీకు బోస్ అప్పుడు ప్రాబ్లం కాదు, పటేల్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, వీర్ సావర్కర్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, మరి మీకు ఎవరితో ప్రాబ్లం కాదు? ఓన్లీ గాంధీజీతోనే ప్రాబ్లం కదా. సో మరి మీకు ఒకవేళ ఈ గాంధీజీ ఫిలాసఫీతో మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చింది అనుకునే వాళ్ళందరికీ నేను ఒక చిన్న ఛాలెంజ్ అండి. మీ ఇంటి దగ్గర మీకు ఎవరితోనో ఒకరితోనో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని పోక్ చేసినప్పుడల్లా మీరు వెళ్ళేసి నవ్వి ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించుకుంటూ మీరు సక్సెస్ అయిందా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోండి. ఒకవేళ ఆ థియరీ సక్సెసా లేదా ఒక చెంప మీద ఎవడైనా కొడితే తిరిగి వాడి చెంప మీద పగల కొడితే ఇంకోసారి వాడు మన జోలికి రాడు. ఇది సింపుల్గా ప్రాక్టికల్ ఎవరైనా యూజ్ చేసేది. మరి మనం ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప వల్ల లేదా అహింస వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అనుకునే వాళ్ళందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. వేరే సిద్ధాంతాలని మరి మీరు కూడా మీ జీవితంలో అహింసా సిద్ధాంతాన్ని వాడుతున్నారా, వేరే సిద్ధాంతాలని వాడుతున్నారా? ఒకవేళ మీరు వేరే సిద్ధాంతాలు వాడిన వాళ్ళే అయితే, అంటే ఒక చెంప మీద కొడితే వాడి చెంప పగలగొట్టే వాళ్ళు మీరైతే, మరి గాంధీ చెప్పిన ఈ సిద్ధాంతాలని నమ్మి ఇంత హిపోక్రసీలో మీరు ఎందుకుంటున్నారో మీరు అనలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ వినబడతా ఉంది, ప్రధానంగా సావర్కర్ అనేటువంటి వ్యక్తి మీద వస్తున్నటువంటి విమర్శలు నేను చెప్తా ఉన్నాను. ఆయన బ్రిటిష్ వారిని క్షమాపణ కోరారు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి జైలు గది ఇచ్చారు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆహారం ఇచ్చారు. ఇవి మామూలుగా ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిస్టుల నుంచి వచ్చేటువంటి విమర్శలు, సావర్కర్ని ఒప్పుకునేటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి విమర్శలు. సావర్కర్ దేశ స్వతంత్రం కోసం కంటే హిందువుల ఐక్యత కోసమే ఎక్కువ ప్రయత్నం చేసిండ్రు అనేది, దీన్ని ఎట్లా చూడాలి? ఆబ్వియస్లీ అండి, హిందూ ఐక్యత లేదు కాబట్టే మన మీద 800 సంవత్సరాలు ఇస్లామిక్ దాడులు జరిగినాయి, మన లోపల ఐక్యత లేదు కాబట్టి 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ దాడులు జరిగినాయి. ఇప్పటికీ కూడా మనకు ఐక్యత లేదు కాబట్టి కమ్యూనిస్టులు 70 సంవత్సరాలుగా మన చరిత్రని వక్రీకరించారు. ఇప్పటికీ ఏదో 2014 నుంచి వెళ్ళి కాస్త కుస్తా ఐక్యత వచ్చింది. ఆ ఐక్యత రావడం వల్ల జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హిందువుల ఐక్యత కోసం వీర్ సావర్కర్ ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు ప్రతి హిందూ బాధ్యత ఏంటంటే ఈ రోజుని చాలా గొప్ప దినంగా జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు కూడా ఉంది, 100% ఉంది. వీర్ సావర్కర్ గారు హిందువుల ఐక్యత కోసం ప్రయత్నం చేశారంటే భారతదేశంలో అసలు ముస్లింలు ఇస్లామిక్ దురాక్రాంతాలు తట్టుకోలేక మతం మారిన వాళ్ళు, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళ ప్రలోభాలకు లోబడి అందులోకి మతం మారినవాళ్ళు. ఎందుకు ఇదే సింపుల్ ఎగ్జాంపుల్, తెలంగాణలో నిజాం కాలంలో ఎంతో మంది హిందువులు మతం మారారు. ఎందుకు మతం మారారు? ఎందుకంటే మతం మారితే వాళ్ళకు పన్ను ఉండేది కాదు. మతం మారి వెళ్ళి వాళ్ళను బాంచందోరా నీ కాలు ముక్తా, నీ పేరు పెట్టుకుంటా నా కొడుక్కి, ఈ సంవత్సరం నేను పన్ను కట్టాను అంటే అప్పుడు వాడు వదిలేసేవాడు. అందుకనే చూడండి చాలా మంది పిల్లలకు మొహమ్మద్ రెడ్డి లేదా వేరే మస్తాను ఇట్లాంటి పేర్లు మన పిల్లలకు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఏం చేసిండ్రు, మా నాన్న పేరు పెట్టుకుంటా అని చెప్పేసి మా తాత పేరు పెట్టుకుంటా అని కొడుకులకు వాళ్ళ పేర్లు పెట్టుకునేసరికి నా క్లాస్మేట్స్కి చాలా మందికి హిందువులకి ముస్లిం పేర్లు ఎందుకున్నాయి? ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నిజాం కాలంలో ఎంతో మంది హిందువులు ఇలా మతం. ఇన్ ద సేమ్ వే సావర్కర్ జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో వాళ్ళు విధించే శిక్షలు తట్టుకోలేక చాలా మంది మేము క్షమించేయండి, మమ్మల్ని వదిలేసేయండి, మేము బయటికి వెళ్ళిపోతాం, ఏం చేయము, మేము మతం మారిపోతాం. మీకు ఇంకా చెప్తే మీరు సానోయల్ గారు రాసిన బుక్లో సావర్కర్ గారి గురించి రాసిన దానిలో మీరు గమనిస్తే ముస్లిం ఖైదీలకు వేరే ఫుడ్ ఉండేది, హిందూ ఖైదీలకు వేరే ఫుడ్ ఉండేది. అందులో కూడా కన్వర్షన్స్ జరిగినాయి, జైళ్ళల్లో కూడా కన్వర్షన్స్ జరిగినాయి. ఎగ్జాక్ట్లీ, మేము మంచి ఫుడ్ ఇస్తారు, ముస్లిం కన్వర్ట్ అయిపో మంచి ఫుడ్ ఇస్తారు. జైల్లో మస్తు మంది జైలర్ అధికారులు చాలా మంది ముస్లింలు ఉండేవాళ్ళు, అక్కడ కూడా కన్వర్షన్స్ జరిగినాయి. అల్టిమేట్లీ ఏం చేసిండ్రు అంటే ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేయడానికి కానీ క్రిస్టియన్ దేశం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని అడ్డుకున్న వారు సావర్కర్ గారు కాబట్టి ఆయన మీద ఇంత వ్యతిరేకత వీళ్ళకు ఉన్నది. సో ఆబ్వియస్లీ ముల్లాలకు ఉంటుంది, ముస్లిం మిషనరీకి ఉంటుంది, మార్క్సిస్ట్కి కూడా సావర్కర్ అంటే వ్యతిరేకత ఉంటుంది, నో డౌట్. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సెక్యులర్ హిందూస్కి కూడా సావర్కర్ అంటే వ్యతిరేకత ఉండడం అనేది ఈ దేశం చేస్తున్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడైతే సెక్యులర్ హిందూ కూడా సావర్కర్ నా ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసిండు, ఆయన ఒక వీరుడు అనే ఆయన వీర సావర్కర్ అని ఆయనకి ఇచ్చిన పేరుని ప్రతి సెక్యులర్ హిందూ ఒప్పుకోగలిగినప్పుడు ఈ దేశానికి ఆయన ఆత్మకు కూడా శాంతి లభిస్తుంది అనేది నా ఒపీనియన్.
అంటే ఇప్పుడు ప్రధానంగా మనం పార్లమెంటు భవనం ప్రారంభం సంబంధించి అనేక రకాల అంశాలు మాట్లాడినాం. కృష్ణమూర్తి గారు, ఒకటి సావర్కర్ జయంతి రోజే భవనం ప్రారంభం కావడం, రెండోది హైందవ పూర్తి అంటే క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు, ముస్లింలకు సంబంధించిన, లేకపోతే జైన, సిక్కు, ఇతర అన్ని మతాలకు సంబంధించిన ప్రధాన వ్యక్తులతోటి ప్రార్థనలు జరిగినాయి. అవన్నీ జరిగిన అధిక భాగం ఎక్కడ కనబడతా ఉంది మనకు ఆ సాంప్రదాయ పద్ధతులు అవన్నీ చూస్తే కూడా ఒక నిజంగానే ఒక హిందూ దేవాలయం ప్రారంభం అవుతుంది అన్నట్టుగా మనకు అక్కడ అగుపడ్డది. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఇది సోకాళ్ళు సెక్యులరిస్టులు జీర్ణించుకునే విధంగా ఉందంటారా? ఇది సోకాలు మీరే అంటారు సోకాలు సెక్యులరిస్టులు అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని పూర్తిగా చేసినా ఇంకా కొంచెం చేసి ఉంటే బాగుండేదని అంటారు. అది అంటే తృప్తి అనేది ఉండదు ఒక రకంగా. రెండవది, సాంప్రదాయం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారంగా హిందూ వ్యక్తి చేస్తే అది హిందూ సాంప్రదాయానికి అగ్రభాగం ఉంటుంది, అగ్రపీఠ వేస్తారు. ఇక్కడ కూడా జరిగింది అదే. మోడీ జాతీయవాదాన్ని నమ్ముకుంటారు, హిందుత్వాన్ని నమ్ముకుంటారు, హిందుత్వమే ఆయన ఊపిరిగా జీవిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నా చేయట్లేదు. ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా హిందూ ధర్మ పరిరక్షణకు హాని కలగకుండా ఆయన జాగ్రత్తగా పాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన హిందూ ధర్మ ప్రకారంగానే ప్రారంభోత్సవాలు చేయాలనుకుంటున్నారు. చాలా చోట్ల చేశారు, ఇక్కడ కూడా చేశారు. మీరన్నట్టు సర్వమత ప్రార్థన జరిగినాయి. అంటే ఏ కార్యక్రమం అయినా సరే, ఎవరు చేసినా సరే మీరు తీసుకోండి. ఒక రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ఇస్తారు. అక్కడ హిందువులు వెళ్ళి వాళ్ళు ముస్లింల సంప్రదాయ ప్రకారం చేస్తారు. అంటే అక్కడ వాళ్ళ మెజారిటీ ఉంది, వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దాన్ని గౌరవించరు. ఇక్కడ కూడా హిందుత్వ విధానంతో ఈయన ముందుకెళ్తారు కాబట్టి హిందుత్వ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయము, పూజలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత అగ్రపీఠం వచ్చింది. దాన్ని అసలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే విమర్శ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి విమర్శ వస్తుంది సార్. ఓకే, ఒకసారి రామ్మోహన్ రావు గారు, ఇందాక మీరు మౌనికా సుంకర గారు మాట్లాడింది, ఆ తర్వాత కృష్ణమూర్తి గారు మాట్లాడింది విన్నారు మీరు. ఈ పార్లమెంటు భవనం ఇందాక మీరు కాకతాళీయం కాదు, నరేంద్ర మోదీ గారికి ఈరోజు సావర్కర్ గారు జయంతి ఉంటుందని తెలిసే చేసి ఉంటాడు. దాంట్లో పెద్దగా పొరపాటు ఏం లేదు. వీర సావర్కర్ స్వతంత్ర సమరయోధుడు, దేశం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, 2 జీవిత ఖైదు అనుభవించినటువంటి వ్యక్తి. కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ విమర్శలు ఎట్లా చూడాలి? ఇందాక మౌనికా సుంకర గారు, కృష్ణమూర్తి గారు మాట్లాడినారుగా, దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? మౌనిక గారితో ఏకీభవిస్తున్నాను. వీర సావర్కర్ చరిత్ర కూడా చదువుకోవాలి మనందరం కూడా. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడు ఒక క్విజ్ పెడుతుంటాను పిల్లలకి. మన కాచిగూడ చౌరస్తాలో ఒక బస్ సైజ్ ఫోటో ఉంది, ఇది మన బొమ్మ విగ్రహం ఉన్నది. అది ఎవరిది అంటాను, చాలా మంది చెప్పలేరు. దగ్గరికి వెళ్ళి చదివితే చెప్పదలేదు. వీర సావర్కర్. ఎల్బీ నగర్ చౌరస్తా అంటున్నాం. ఎల్బీ నగర్ అంటే ఇప్పుడు ఆధునిక యువకులను అడగండి, ఎల్బీ నగర్ చౌరస్తా అంటే ఏంటిది? షార్ట్ ఫామ్ చెప్తున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి నగర్ చౌరస్తా అని ఎవరు తెలుసు? అందుకని నేను ఏమంటున్నానంటే, వీర సావర్కర్ ఈ చేయడం తప్పు కాదు, కానీ అనుకోకుండా కాకతాళీని దీన్ని వాళ్ళు అంటగట్టారు కదా, చాలా సందర్భాలు ఉంటాయి కదా, మిగతా వాడుకుంటే బాగుంటుంది సలహా ఇచ్చారు. అదొకటి. రెండోది ఏంటంటే, మనకు కుహనా సెక్యులరిస్టులు భారతదేశ చరిత్రను చాలా దృఢంగా వక్రీకరించారు. రెండోది ఏమైంది, ఇప్పటిదాకా ముస్లిం ఓట్ల కోసం వీళ్ళందరూ ఆ 2080 మనకు ఆయన అంటే మనం అనుకున్నాం కానీ, ఎవరు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు అంటే అనుకున్నాం కానీ 80-20 పాత్ర పెరిగిన తర్వాత ఏమైందంటే, వాళ్ళ కుహనా సెక్యులరిస్టులు అందరూ కూడా స్పష్టంగా ఏం చెప్తున్నారు, నిన్నటిదాకా మతం పాటించిన వాళ్ళు కూడా రాహుల్ గాంధీ జన్యం వేసుకుంటున్నాడు, రాహుల్ గాంధీ పోయి గంగన మునుగుతున్నాడు. అట్లాగే మొన్నటిదాకా నేను సెక్యులరిస్ట్ అని చెప్పిన ఎవరు మమతా బెనర్జీ మా సూత్రాన్ని, కాళీమాత సూత్రాన్ని బ్రహ్మాండంగా చదువుతారు. మీరు చూస్తున్నారు, నిన్నటిదాకా కుహనా సెక్యులరిస్ట్ పాటించిన చాలా మంది ఇవాళ మేము బ్రాహ్మణులమే, మేము హిందువులమే అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంది, హిందూ మతం ఏకం కావడం వల్ల, ఏకమవుతున్న సందర్భంలో వీళ్ళు తమ ఓటు బ్యాంకు రాజకీయాలను టర్న్ చేసుకోవడానికి, అటుపక్క ముస్లిం ఓటు బ్యాంకు నమ్ముకున్నారు ఇప్పటిదాకా, ఇప్పుడు టర్న్ చేసుకోవడానికి ఈ రకమైన ఎత్తులేస్తున్నారు. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు అంటున్నారు స్పష్టంగా. ఏది ఏమైనా సరే కుహనా సెక్యులరిస్టులు మారాల్సిన అవసరం మారుతున్నారు. కమ్యూనిస్టులలో కూడా మీరు కమ్యూనిస్టులు అని చెప్పుకున్న చాలా మంది మొన్నటిదాకా గద్దర్ ఏం చేసిండు, కొమరలోకి పోయి పాటలు పాడుతున్నాడు. నేనేమంటున్నాను, ఇవి అవకాశవాద రాజకీయాలు అంటున్నారు వీళ్ళందరూ కూడా. చాలా మంది మన గజ్వేల్లో పోటీ చేస్తారంటే నేను మాట్లాడుతాను. చాలా మంది యువతనేమో పక్కదారి పట్టించి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇవే
సాంప్రదాయాలు పాటిస్తున్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే రిషి సునాక్ మొన్న ప్రవాసీకరణ చేసినప్పుడు భగవద్గీత శ్లోకం చదివింది కదా అక్కడ. హిందూ మత ఆచారం ప్రకారం కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగాయి కదా. వేరే దేశస్తులు మారుతుంటే మనం ఎందుకు మారొద్దని నేను అంటున్నాను స్పష్టంగా. ఇక్కడ మతాన్ని మెజారిటీ మతం ఒకటి ఉంది, ఆ మతం కొన్ని ఆచారాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. ఆసియా హిమాచలం అంటాం మనం, అంటే మనకు కింది కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా చూడండి. నేను మొన్న డెహ్రాడూన్ లో వెళ్ళిపోయాను, ఇక్కడ నుంచి అక్కడ దాకా అవే మంత్రాలు కదా, మనకు పెళ్లి మంత్రాలు అవే కదా, సాంప్రదాయాలు పద్ధతులు కొంచెం ఓకే రామ్మోహన్ రావు గారు, అది మీ అభిప్రాయం. ప్రధానంగా పార్లమెంట్ భవనం ప్రారంభం అన్నది వీర సావర్కర్ జయంతి రోజు జరిగింది. అట్నే అనేక హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తూ పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రాజదండం పార్లమెంట్లోకి రావడం. ఇవన్నీ కూడా మనం పార్లమెంట్ భవన సందర్భంగా అనేక విమర్శలు వచ్చినా కూడా ప్రధానమైనటువంటి ఒక క్రతువు అయితే పూర్తయింది. మరి రేపు పార్లమెంటు ప్రారంభమైన తర్వాత పార్లమెంట్లో ఎలాంటి చర్చలు జరుగుతాయి, మరి ప్రతిపక్షాలు ఏ రకంగా మాట్లాడతాయి అనేటువంటి విషయాల్ని చూద్దాం. అది ఎంతవరకు ఫలిస్తుంది, ప్రతిపక్షాల మాటలు ఏ రకంగా ఉన్నాయి, దీన్ని దేశ ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం. మళ్ళీ రేపటి చర్చా కార్యక్రమంలో మనం మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈ చర్చలో పాల్గొన్నటువంటి మౌనిక సుంకర్ గారికి, కృష్ణమూర్తి గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఈరోజు చర్చ. మళ్ళీ రేపటి చర్చలో కలుద్దాం. నమస్తే.